హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. నవరసాలు అంటే అన్ని రసాలు. అసలు నవరసాలు పుట్టిందే మనందరికీ తెలుసు భరతనాట్యం నుంచి. మరి భరతనాట్యం కూచిపూడిలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పద్మశ్రీ అనే గొప్ప బిరుదుని సంపాదించుకుని ఉన్న ఒక గొప్ప వ్యక్తి మనతో ఉన్నారు. డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ గారు ఇవాళ మన నవరసకి రావడం ఎంతో భాగ్యంగా ఇవాళ భావిస్తూ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ఇట్స్ అ ప్లెజర్ టు బి హియర్ భార్గవి అట్ నవరస. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నవరస పరిపూర్ణమైంది అనిపిస్తుంది నాకు. ఆ పేరు పెట్టినందుకు సార్థకమైంది అనిపిస్తుంది. నేను నవరస అని అనుకున్నది ఏంటంటే అన్ని రసాలు ఉన్నదే మన జీవితం. అలాగా ఆ రసాలతో పాటు ఆర్ట్ అన్నది తీసుకురావాలి నా ప్రోగ్రాం ద్వారా అని. అండ్ మీలాంటి గొప్ప ఆర్టిస్ట్ ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. It's an honor, Amma, to be here. I am honored to be at your it's a beautiful ఒక పాడ్కాస్ట్ మీరు చేస్తున్నారు, బ్రింగింగ్ అక్రాస్ అందరినీ తీసుకొస్తున్నారు. నన్ను ఇక్కడ మీరు ఇన్వైట్ చేయడం ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం జనవరి 31, 1 ఫిబ్రవరి, 2 ఫిబ్రవరి అంటే ఫ్రైడే, సాటర్డే, సండే మనకి ఇక్కడ జరుగుతోంది. అండ్ ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు మీరు రకరకాల ప్లేసెస్ నుంచి. డెఫినెట్గా ఫ్లయర్ మేము చూపిస్తాం అందులో. సో అసలు ఇలాంటి ఐడియాస్ మీకే రావాలేమో అండి. అంటే మీరు నిరంతరం ఏదో ఒక కృషి చేస్తూనే ఉంటారు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు మిమ్మల్ని ఇలా చూడడం, ఎన్నోసార్లు ఇలా చేయడం మాకు తెలుసు. సో అలాగా ఇప్పుడు రామాయణ కల్పవృక్షం అనే ఈ వృక్షంలో అండర్ ద బ్రాంచ్ ఆఫ్ దట్ బిగ్ ట్రీ విచ్ యు ఆర్ ప్లానింగ్ టు షోకేస్, అందులో ఎవరెవరు రాబోతున్నారు, ఏమేం చూపించబోతున్నారు ఒకసారి మాకు తెలియజేయగలరు? రామాయణ కల్పవృక్షం అనేది ఇది 3rd ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ 23లో చేసాము. దీని తాత్పర్యం ఏంటంటే రామాయణ అండ్ రామ ఒక కల్పవృక్షమే కదా. మన ధర్మకి మన సంస్కృతికి అది ఒక కల్పవృక్షం. సో విత్ పర్మిషన్ ఫ్రమ్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి ఈ టైటిల్ వాడుకుంటున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చే వాడుకుంటున్నా. దీంట్లో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ, ఏం చేస్తున్నానంటే నేనైతే యాజ్ యూ నో ఐఎమ్ డాన్సర్. సో ఈ ఫెస్టివల్ ద్వారా ఐఎమ్ ట్రైంగ్ టు హోలిస్టిక్ గా, మనం హోలిస్టిక్ అంటాం కదా, హోలిస్టిక్ గా అన్ని ఆర్ట్స్, స్కాలర్షిప్ అంటే అకాడమిక్స్ ఆల్సో అన్ని కలిపి ఒక్క అంబ్రెలా కింద, ఒక కల్పవృక్షం కింద మనం తీసుకొచ్చి అందరికీ ఏదో ఉండాలి దాని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డాన్స్ లవర్ కాకపోవచ్చు, మ్యూజిక్ లవర్ గా ఉండొచ్చు. మీకు రెండు ఆర్ట్ లో ఇంట్రెస్ట్ లేదేమో, మీకు స్కాలర్షిప్ లో ఇంట్రెస్ట్ ఉందేమో, దాని గురించి ఏదో నేర్చుకోవాలని. సో అది లేదా మీరు యువర్ ఎ చైల్డ్, యూ వాంట్ టు లెర్న్, ఏదో ఒక వర్క్ షాప్ నేర్చుకుంటాము, ఒక కళ నేర్చుకుంటాము, ఆర్ లైక్ దిస్ సమ్ ఆర్టిస్ట్ యూ వాంట్ టు పుట్ యువర్ ఎగ్జిబిషన్ అవుట్. సో ఇది ఏంటంటే ఒక హోలిస్టిక్ గా బ్రింగింగ్ ఆల్ ద కళలు, ఆల్ ద జ్ఞానం ఆఫ్ అండర్ ద ఐడియా ఆఫ్ రామాయణ కల్పవృక్షం ఒక ప్రెజెంట్ చేద్దామని. దిస్ వాజ్ ద ఐడియా బిహైండ్ ఇట్. ఎందుకంటే చాలా చూస్తున్నాను ఏంటంటే డాన్స్ ఆడియన్స్ మ్యూజిక్ కి వెళ్ళరు, మ్యూజిక్ ఆడియన్స్ ఆర్ట్ కి వెళ్ళరు. నన్ను అడగండి, నేను చెప్తాను. సినిమా ఆడియన్స్ అసలు స్టేజ్ డ్రామా థియేటర్ కి రానే రారు. అందుకు నేను అంటున్నాను అన్ని ఇంటగ్రేటెడే కదా. మన కల్చర్ లో ఇట్స్ కంప్లీట్లీ ఇంటగ్రేటెడ్. మనము వేరువేరుగా చూడలేక, వి కాంట్ సీ. కరెక్ట్. ఇప్పుడు ఒక డాన్సర్ ఆర్ మ్యూజిషియన్ ఒక స్కాలర్ మాట వింటే వాళ్ళ డాన్స్ లో దాన్ని తీసుకువెళ్ళొచ్చు కదా. సో దిస్ ఇస్ ద ఐడియా బిహైండ్ రామాయణ కల్పవృక్షం. ఆనంద గారు మీరు చెప్పండి, ఇంట్లో ఎవరైనా డాన్స్ నేర్చుకుంటేనే నేర్చుకోవడం ఒక లెక్క అయితే, ఎవ్వరు లేకపోయినా నేర్చుకోవాలన్న ఒక ఆసక్తి ఉంటుంది మనకి. సో అలాంటి ఆసక్తి ఉన్న, అంటే మీరు ఇప్పుడు గురువు గారు కాబట్టి మీ దగ్గర చాలా మంది శిష్యులు వస్తున్నారు కాబట్టి, ఎంతోమంది యంగ్ శిష్యుల్ని మీరు తయారు చేస్తున్నారు కాబట్టి, మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉందంటారు? మీరు నేర్చుకున్న టైం నుంచి కళాక్షేత్రం అన్నది కళలకు ఒక క్షేత్రం. అలాంటి గొప్ప క్షేత్రం నుంచి పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర నుంచి చేరుకు ఇక్కడ వచ్చారు. మీకు అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయంటారా? నాట్యం అన్నది నేటి పరిస్థితుల్లో ఎలా ఉందంటారు? నేను కళాక్షేత్రానికి వెళ్ళిన వయసు 11 నుంచి 17. లిటరలీ ఆ చైల్డ్ టైంలో పెద్ద స్కాలర్షిప్ లో వెళ్ళాను అన్నమాట. రుక్మిణీదేవి గారు ఇన్వైటెడ్ మీ ఆన్ అ స్కాలర్షిప్ అండ్ ఐ వెంట్. సో అక్కడ వచ్చి ఇట్స్ అ ఫుల్ టైమ్ అండి, 6 days a week, 8 hours a day, ఆ టైప్ లో ఉంటుంది అక్కడ ట్రైనింగ్.
మసిల్ మెమరీ, సెల్ మెమరీలో వెళ్ళిపోతుంది డాన్స్ మాకు. బట్ ఇక్కడ ఇప్పుడు మన ఏ సిటీలో అయినా, అదర్ దెన్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ తప్ప, ఏ సిటీలో అయినా పిల్లలు మన దగ్గర ట్వైస్ అ వీక్, ఇంచుమించిపోతే థ్రైస్ అ వీక్ వస్తారు. సో ఆ ట్వైస్ అ వీక్ లో వాళ్ళకి టైం ఇచ్చేది 1 hour, 1.5 hour, అంతకన్నా మనం ఇయ్యలేము. సో వాళ్ళకి ఇంకా ఏదేదో ఉంటాయి, స్పోర్ట్స్ అని, అదని, ఇదని, తప్పదు, ఇట్స్ నార్మల్. సో కొన్ని చిల్డ్రన్ ముందు తీసుకుపోతారు, కొందరు డ్రాప్ అవుట్ అవుతారు. సో దిస్ ఇస్ 50-50 ఉంటుంది, అన్ని క్లాసెస్లో ఇవి ఉంటాయి. డాన్స్ అనేది ఏమైందంటే కొన్ని సొసైటీ సపోర్ట్ ఇంకా చాలా కావాలి, చాలా కావాలా సొసైటీ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, ఒక మ్యూజిక్ రిలీజ్కి వెళ్తున్నారు అనుకోండి, యు సీ ద క్రౌడ్స్, ఎంత అమౌంట్ పెడతారు. కోల్డ్ ప్లే చూడండి ఎంత డబ్బులు పెట్టుకొని అందరు వెళ్ళారు. కానీ డాన్స్ అన్నప్పుడు అంత టికెట్లు తీసుకుంటారా? సో మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే డాన్స్ చాలా నీష్ ఉంది, ఇంకా చాలా నీష్. సో సొసైటీలో అదొక చాలా ఎక్కడో నీష్లో వెళ్ళిపోయింది. అది మళ్ళీ మనం సెంటర్కి లాగాలంటే ఇట్లాంటి ఫెస్టివల్స్, ఇట్లాంటి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఆల్ దిస్ మ్యాటర్స్. సొసైటీ హ్యాస్ టు సపోర్ట్, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ నీష్ ఆర్ట్. అంటే ఒక టైంలో ఏమైందంటే ఇది రాజులకి మాత్రమే పరిమితం లాంటి ఆర్ట్ లాగా అయిపోయింది. అంటే ఓన్లీ ఫర్ రిచ్, ఓన్లీ ఫర్ నోన్ అన్న నుంచి ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి, అందరు చూడొచ్చు. ఒక రవీంద్ర భారతి లాంటి పెద్ద స్టేజ్ తీసుకుని చేస్తున్నప్పటికీ వచ్చి చూసే వాళ్ళు చాలా తక్కువ మంది. అదే అంటున్నాను నేను, చాలా బాధాకరంగా కూడా ఉంటుంది. నాటకమే కాదు, మామూలు లైవ్ నాటకం వేస్తున్నా సినిమాకి వెళ్ళేంత డబ్బుల్లో నాకు తెలిసి 1/4 అవుతాయి. అయినప్పటికీ నాటకం అనేసరికి తక్కువ మంది కనిపిస్తారు. లైవ్ డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు మన ముందంటే. నేను ఎన్నో డాన్స్ కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. లోపల నుంచి ఒక రకమైన ఇంకా వైబ్రేషన్స్ ఇంకా సమ్ మోర్ థౌసండ్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ దీనికి ఏమైతుందంటే అదే అంటున్నాను కదా, సొసైటీ మేమంతా చిన్నప్పుడు డాన్సర్స్ గా ఉన్నప్పుడు చాలా పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, సీనియర్స్, అంటే 50-60లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ అబ్బాయిలు ఫ్యామిలీలు తీసుకొని చెన్నైలో ఫుల్ ఉండేది. మేము చెన్నై సీజన్లు అంతా వెళ్ళి చేస్తాం, ఇక్కడ కూడా చేస్తాం. ఆ ఏసీకా సభ అయినా, కళాసాగరం సభ అయినా ఫుల్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఏం నోటీస్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియన్స్, వెదర్ ఇక్కడ హైదరాబాద్ అనండి, చెన్నై అనండి, ఎక్కడైనా అనండి, అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు కదా. పేరెంట్స్ అందరు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. సో ఎవరు ఉన్నారు ఇక్కడ చూడడానికి? సో హూ ఆర్ హియర్ వీ హావ్ టు రీచ్ అవుట్. కరెక్ట్. సో దిస్ ఇస్ ద ఇష్యూ అనమాట. ఒకటి. రెండోది, ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ టీచర్ నేను అంటున్నమాట, నేను అప్పుడు ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ 1979 యాజ్ ఎ 17-year-old. అప్పుడు నా దగ్గర పిల్లలు 5 ఏళ్ళకి వచ్చేవాళ్ళు, అట్ దేర్ ఏజ్ ఆఫ్ 5, 5-6. వాళ్ళ 25-26 దాకా మనతో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు డిగ్రీ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు, పెళ్లి కూడా అయిపోతుంది. మేబీ బెస్ట్ లెర్నింగ్ ఏజ్ అది అసలు. మేబీ ఫస్ట్ చైల్డ్ దాకా ఉంటారు. ఫస్ట్ చైల్డ్ అయిన తర్వాత వస్తారో రారో, దే మైట్ ఆర్ మైట్ నాట్ కమ్ బ్యాక్ టు డాన్స్, బికాస్ డాన్స్ ఇస్ అబౌట్ ఫిజికల్, రావటం కొంచెం కష్టం. లేటర్ ఏమైంది, అందరూ 21లో దే ఆర్ లీవింగ్ డాన్స్ బికాస్ దే గోయింగ్ టు అమెరికా, రైట్? ఎంఎస్ చదవనికి వెళ్ళిపోతున్నారు. సో దెన్ అక్కడ కంటిన్యూ చేస్తున్నారు కొంత వాళ్ళు. 50, we don't know how it goes. Now 12th కి వెళ్ళిపోతున్నారు, SAT రాస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఏమవుతుందంటే దేర్ ట్రైనింగ్ పీరియడ్ ఇస్ స్మాలర్, అండ్ వాళ్ళు అక్కడ పోయి కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు. Probably after 8 years or 10 years they'll come back with their child, akka I want to learn dance. So these are all ground issues. Of course it's very niche antunan kada. So I'm only looking at how can we, but lot of people are learning. Every school is full. Avuna? Every school is full, every school has good students. The issue is how do they continue, take it forward. ఒకటి. ఇంకొకటి, what is the support they get from society? ఇప్పుడు డాన్స్ అనేది is an expensive art form. అవునండి, అదే అడుగుదాం అనుకున్నా. డాన్స్ అనేది అన్లైక్ మ్యూజిక్,
డాన్స్ చాలా ఖరీదైనది. ఎక్స్పెన్స్. అవుట్ ఫ్లో ఎప్పుడు ఇన్ఫ్లో కన్నా ఎక్కువనే ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు చూడండి, అది మరి మైనస్ లో ఉంటుంది. సో ఎందుకు? బికాస్ ఆర్కెస్ట్రాకి పెట్టాలా, మ్యూజిక్ కి పెట్టాలా, కాస్ట్యూమ్ పెట్టాలా, లైట్ పెట్టాలా, స్టేజ్ పెట్టాలా, పబ్లిసిటీ పెట్టాలా. నా దానికి రిటర్న్ ఎట్లా తీసుకురావాలా? ఇప్పుడు డాన్స్ నుంచి వస్తుందా? రాదు. అట్లీస్ట్ ఇన్ ద యంగర్ డేస్ రాదు, మేబీ లేటర్ రావచ్చు. సో ఏం చేద్దాం? నేను ఒకటి దీనికి ఆన్సర్ ఇస్తాను. దీనికి యూ ఫాలో యువర్, అదేమంటారు, వృత్తి ప్రవృత్తి అంటారు, ఫాలో యువర్ వృత్తి, విచ్ కుడ్ బి ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్, బ్యూరోక్రసీ, ఏమైనా కీప్ ఇట్. అది వచ్చిన వెంటనే, జాబ్ వచ్చిన వెంటనే దీన్ని వదలొద్దు. సైమల్టేనియస్ గా రెండు ప్యారలల్ గా చేయాలి. రెండు చేయాలి. నేను రైల్వే ఆఫీసర్, రైల్వే ఆఫీసర్, హెన్స్ ఐ టెల్ యు, రెండు ట్రాక్ లో కలిసి వెళ్ళండి, వదలొద్దు. కష్టం అంటారు, అమ్మా టైం లేదంటారు, ఎందుకు చేయాలా? ఐఎమ్ గెటింగ్ అ గుడ్ జాబ్. సో ద పాయింట్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ టుగెదర్, రెండు కలిపి చేస్తే నీ ఎర్నింగ్ ఇక్కడ వచ్చేది, దీన్ని క్రాస్ సబ్సిడైజ్ చేస్తుంది. అవునవును. అప్పుడు మీకు కాంప్రమైజ్ కూడా ఉండదు. యు నో యాజ్ అన్ ఆర్టిస్ట్ కదా, మీకు కాంప్రమైజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సమ్ గుడ్ సాలరీ, ఎక్కడో ఫ్లైట్లో వెళ్ళాలంటే వెళ్తారు, అక్కడ ప్రోగ్రామ్ ఫీజు వచ్చిందో లేదో సరే పెట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇది చెయ్యాలి, అది ఇంపార్టెంట్ అంటున్నా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్, ఫర్ ద సేక్ ఆఫ్ యువర్, నేను ఒకటే అంటానండి, ఆల్ ఆఫ్ అస్, ఈ లోకంలో పుట్టిన అందరికీ ఒక్క యూనిక్ టాలెంట్ అనేది దేవుడిచ్చాడు. ఖచ్చితంగా ఎవరికైనా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నాకు డాన్స్, ఇంకొకరి మ్యూజిక్, ఇంకొకరికి పెయింటింగ్. ఆ టాలెంట్ ని దేవుడు ఇచ్చినప్పుడు మీ పేరెంట్స్ రికగ్నైజ్ కూడా చేసేసారు దాన్ని. మంచి టీచర్ కూడా దొరికింది, టీచర్ దగ్గర కూడా వెళ్ళిపోయారు, ఏం చేసుకున్నారు కూడా. ఇన్ని చేసిన తర్వాత ఎందుకు వదులుతారు? సో అది వాళ్ళకి అనిపించారు. అది ఇంత నేను టాలెంటెడ్ గా ఉన్నప్పుడు ఎక్కడో అదొకటి మన లైఫ్ లో, నేను ఒక ఐ లుక్ ఎట్ ఇట్ స్లైట్లీ డిఫరెంట్లీ. మన వృత్తి అనేది కోర్ కాంపిటెన్సీ అంటాం ఇన్ ఆల్ ఆర్ కార్పొరేట్ లాంగ్వేజ్. కోర్ కాంపిటెన్సీ, వాట్స్ యువర్ కోర్ కాంపిటెన్సీ అని అడుగుతాం. నేను అంటాను మీ కరెక్ట్ కదా, ప్రవృత్తి అంటే యువర్ ప్రవృత్తి, యువర్ టాలెంట్, యువర్ యూనిక్ టాలెంట్ ఈజ్ యువర్ కోర్ స్ట్రెంగ్త్. దాన్ని వదలొద్దు. బాగా చెప్పారు. కోర్ స్ట్రెంగ్త్, core competency is okay, you'll get your job, fine. Core strength important. పట్టుకోవాలి, వదలకూడదు. నేను అంటూ ఉంటాను, ఒకటి జేబు కోసం, ఒకటి మనసు కోసం, రెండు అదే చోటు ఉంటాయి కదా. అదే కదా. సో డూ ఇట్ ఫర్ హార్ట్, కరెక్ట్. సమ్ డూ ఇట్ ఫర్ మనీ, కరెక్ట్. అలా చేస్తారు. దేనికైనా చేయండి, ఇట్స్ ఆల్ రైట్, కానీ అది వదలొద్దు అంటున్నారు. వదలొద్దు. కోర్ స్ట్రెంగ్త్ అనేది, కోర్ యూనిక్ టాలెంట్ అనేది మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు అది వదలడం న్యాయమా? బాగా చెప్పారు. మీరు అందరూ స్టార్ అవ్వకపోవచ్చు అండి. అవును, అందరూ స్టార్ అవ్వకపోవచ్చు. నేను ఎప్పుడు టెన్నిస్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, లవర్ ఆఫ్ టెన్నిస్. టెన్నిస్ అంటే చాలా నచ్చుతుంది. ఇప్పుడు మీరు ఫెడరర్ తీసుకోండి, నడాల్ తీసుకోండి, సరే వాళ్ళ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే అయింది, లక్కీ. అందరికి అది ఉండదు కదా. ఇప్పుడు నా ప్రవృత్తి డాన్స్, ఫర్ ఎగ్జాంపుల్, డాన్స్ ఇస్ నాట్ అ వెరీ పేయింగ్ కెరియర్, బట్ విల్ యూ గివ్ ఇట్ అప్? అలా అంటారు. బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒక యువర్ ఓన్ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. ఇన్స్టిట్యూట్ని పెట్టి చిల్డ్రన్ని తీసుకుంటున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు అంతా. మీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మీ తర్వాత కూడా నడిపేంత స్థాయికి ఉందంటారా? అంటే నెక్స్ట్ జనరేషన్ని మనం రెడీ చేసుకుంటాం. ఒకటి ఇట్స్ లైక్ ఎ బిజినెస్ అనమాట. బిజినెస్లో అలాగే కళ చెరిగిపోకుండా, కళ ఇంకా నిరంతరం వెళ్ళాలి అంటే మీరు నేర్చుకున్నది మీ పెద్దవాళ్ళ నుంచి ఒక ఎత్తు అయితే, మీ నుంచి నేర్చుకున్నది నెక్స్ట్ మరో ఎత్తు. సో ఎలా తీసుకెళ్తున్నారు? అండ్ మీ సంస్థ గురించి చెప్పండి. అనేది శంకరానంద కళాక్షేత్ర. శంకరానంద కళ ఇట్స్ రిజిస్టర్డ్, నేషనల్లీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఇది స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ డాన్స్ స్కూల్ విత్ మ్యూజిక్ కూడా అప్పుడు నేర్పించేదాన్ని. ఇప్పుడు ఇట్స్ ఓన్లీ డాన్స్. అఫ్ కోర్స్ పబ్లికేషన్స్ అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి దాంట్లో. ఇది ఇట్స్ ఫర్ ట్రైనింగ్ ఫర్ భరతనాట్యం. ఇట్స్ ఆల్మోస్ట్ 79 కదా, ఆల్మోస్ట్ 45 years, 46 years is going on. చాలా మంది
ఈ పోర్టల్స్ నుంచి దేవ్ గాన్ ఫార్వర్డ్, అరంగేట్రాలు చేశారు, పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. దే ఆర్ నౌ టీచర్స్ ఇన్ దేర్ ఓన్ రైట్. యుఎస్లో, యూకేలో, అక్కడ ఇక్కడ అందరు చాలా టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ పెట్టుకుని వాళ్ళ రంగ ప్రవేశాలు చేసుకుంటూ, సో ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్, అది నడుస్తుంది. అండ్ ఇక్కడ నా దగ్గర ఐ హ్యావ్ ట్రైనింగ్ చేస్తున్నాను పిల్లల్ని. వాళ్ళు నేర్చుకోవడం ఒకటి, పర్ఫార్మెన్స్ చేయడం ఒకటి, టీచింగ్ ఒకటి. సో దట్ టుమారో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉన్నట్టు వాళ్ళకి అంటే నా స్కూల్లో కూడా దే టీచ్ ఆన్ పేమెంట్. వాళ్ళకి ఇంకొక సెంటర్ పెట్టుకోవాలంటే నేనే పెట్టిస్తాను వాళ్ళకి, ప్లీజ్ గో అండ్ డూ. సో ఒక ఈకో సిస్టమ్ బిల్డింగ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు కల్చర్ ఆ ఇన్స్టిట్యూషన్ కంటిన్యూ అవ్వాలి. సో దట్ సెకండ్ థర్డ్ లైన్ అంతా రెడీ అయిపోతున్నారు అనమాట. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఈ కళ అన్నది బీట్ భరతనాట్యం ఆర్ కూచిపూడి అండి, ఎలా హౌ హెస్ ఇవాల్వ్డ్ అండ్ హౌ ఇస్ ఇట్ టేకింగ్ నెక్స్ట్ స్టెప్ టు షోకేస్? అంటే ప్రతిసారి కొత్త వాళ్ళు వచ్చి కొత్తగా చూపిస్తారు. ఒక డాన్స్ ఫామ్ కానివ్వచ్చు, లేకపోతే ఒక స్టోరీ టెలింగ్ ఫామ్ కావచ్చు, ఏదన్నా. సో అలా వాట్ ఇస్ ఇట్ దట్ అలాంటి అభివృద్ధి చెందింది అంటారు ఈ కళ? నేను నా అప్కమింగ్ ఏజ్ గ్రూప్లో సోలోస్ బాగా నడిచేది. అప్పుడు ఎట్లా ఉండేదంటే 1.5 hours భరతనాట్యం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని 1.5 hours కూచిపూడి చేసేది. అప్ప ఓన్లీ. ఇప్పుడు ఎవరు కూర్చోరు. ఇప్పుడు 1/2 hour కూర్చో, అసలు ఆ టైం పోయింది. ఎక్కడెక్కడో వెళ్ళి చేసేవాళ్ళం. స్మాల్ సిటీస్ ఆల్సో వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, నచ్చిందని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ 3 hours అనేది ఇంపాసిబుల్. 40 minutes కూర్చుంటేనే ఎక్కువ, 1 hour 1.5 hours. సో సోలో కొంచెం బాగానే తగ్గింది. సో సోలోస్ కూడా ఆ టిపికల్ ఫార్మాట్ల కన్నా ఒక స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్, ఏకహార్య ఫార్మాట్ అట్లా తీసుకుంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ అనమాట. రాను గ్రూప్ ఎక్కువైపోయింది. గ్రూప్స్ అండ్ గ్రూప్ ప్రొడక్షన్స్ అండ్ డాన్స్ డ్రామాస్, బ్యాలేస్ అంటారు. అది ఎందుకు ఎక్కువ అయిపోతుందంటే, ఒకటి ఆడియన్స్, మనం ఆడియన్స్ కి దట్ విజువల్ ఇంపాక్ట్, మోర్ ద మైటియర్ లాగా విజువల్ ఇంపాక్ట్, కాస్ట్యూమింగ్, దట్ ఇస్ అది ఉంటుంది కాబట్టి దట్ వర్క్స్. యాజ్ అ డాన్స్ టీచర్ తరఫు నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే, చాలా మందిని నేను స్టేజ్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాను. అవును. ఇప్పుడు అన్ని స్టూడెంట్స్, అందరూలో సో మెనీ స్టూడెంట్స్లో ఎవరో ఒక్కరో ఇద్దరు అంత స్టార్ అవుతారు. అవును, అందరూ స్టార్ అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళని ఉట్టి నువ్వు సోలోవే చెయ్యి, నీకు ఇంకా ఆప్షన్స్ లేవని మనం చేయకూడదు కదా. హెన్స్ అక్రాస్ ద బోర్డ్ మేము అందరం డాన్స్ టీచర్స్ చేసేది ఇది. ఒకటి, అందరికీ యంగ్స్టర్స్ అందరికీ గివింగ్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్. అది చేస్తూ ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కష్టపడాలనేది ఒకటి ఎక్కువ అవుతుంది. ప్రాక్టీస్ చేసుకుంటూ దే విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ దట్ స్పేస్ నౌ. మామూలుగా మనం కథలు చెప్తాం. కథలు చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆ కథల్ని డాన్స్ ఫార్మాట్లో చెప్తుంటే అది ఇంకో హై. సో ఆ కథని డాన్స్ ఫార్మాట్లో హావభావాలతో చూపించడం అనేది ఒక చక్కటి అభినయం. ఆ ఫార్మాట్ కూడా తీసుకొచ్చింది చాలామంది డాన్సర్స్ మీలాంటి వారే. సో దీని గురించి చెప్పండి. దీన్ని ఎంత బాగా అంటే హౌ డూ యూ ప్రాక్టీస్ అండ్ హౌ డూ యూ మేక్ ఇట్ పాసిబుల్ టు ఫ్లో త్రూ ఇట్? ఇది నాకు ట్రైనింగ్, ఫర్ మీ ఈ ట్రైనింగ్ ఏదో కళాక్షేత్ర నుంచే వచ్చింది. బికాజ్ రుక్మిణీదేవి అరండేల్ ఎర్లియస్ట్, చాలా 1950s లోనే ఈ డాన్స్ ప్రొడక్షన్స్ అనేది చేస్తున్నారు. అఫ్ కోర్స్ అంతకుముందు భాగవత మేళ, యక్షగాన అవి ఉన్నాయి. కానీ వారు చేసినప్పుడు మేమంతా అక్కడ స్టూడెంట్స్ లో చిన్న రోల్స్. మై ఫస్ట్ రోల్ వాజ్ పుట్టింగ్ చామరం. 3 hours చామరం వేసాను. రాములకి వేసి రామాకేసాను, దశరథకేసాను, రావణాకేసాను, జనకాకేసాను. సో దట్స్ హౌ యూ ఎంటర్ ద ఫీల్డ్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక సఖీ క్యారెక్టర్, ఒక అప్సరా క్యారెక్టర్, తర్వాత హీరోయిన్ క్యారెక్టర్, ఇట్లా మెల్లిగా వి గ్రో అనమాట. ఇస్తారు మనకి, అది ఇచ్చింది ఎక్కువ. సో అక్కడ మా మైండ్ ఓపెన్ అనమాట, ఇట్లా కూడా చెయ్యొచ్చా అండ్ అక్కడ వచ్చి దెన్ అప్పుడు ఏమవుతుందంటే లెర్నింగ్ అవుతుంది డాన్స్ డ్రామా. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఆ ఇన్ఫ్లుయెన్స్తో, కళాక్షేత్ర ఇన్ఫ్లుయెన్స్, 1987 ఫస్ట్ ప్రొడక్షన్. మీరు పుట్టలేదు అప్పుడు. 1987 కృష్ణం వందే జగద్గురు అని, తర్వాత బుద్ధం శరణం గచ్చామి, అట్లా వెరైటీ ఆఫ్ ప్రొడక్షన్స్ అన్నమాట. అప్పుడు వాట్ హ్యాపన్స్ ఇస్, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ చేయాలంటే దానికి స్క్రిప్ట్, లిరిక్,
అన్ని కావాలి. లిరిక్ మనం అర్థం చేసుకోవడం, మ్యూజిక్ ఎవరో సెట్ చేయడం. సో అది కూడా రాయించుకోవాలి. అలా రాయించుకో అక్కర్లేదు. నేను వెరీ రేర్లీ రాయించుకున్నాను. నేను ఎప్పుడు ఒరిజినల్ స్క్రిప్ట్ కి వెళ్తాను. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ సంస్కృత్, ఐఎమ్ హ్యాపీ సో మచ్. మనకి ఎంత ఉంది స్క్రిప్ట్స్, అండ్ ఆ లాంగ్వేజ్ అందరికి ఇప్పుడు లేదు. సో కృష్ణ మందే జగద్గురు ఫుల్ సంస్కృత్, జయదేవాష్టపది, బుద్ధం శరణం గచ్చామి, అశ్వఘోష 1st century BC అట్లా తీసుకున్నాను నేను. దెన్ సో దీంట్లో ఏమవుతుందంటే వెన్ యూర్ టాకింగ్ ఆఫ్ అ ప్రొడక్షన్, ఒకటి మనము చదవాల, రీసెర్చ్ బాగా చేయాలి. నేను ఒక ప్రొడక్షన్ చేయాలంటే నేను 5 years పెట్టుకుంటా టైం దానికి. 2 to 3 years జస్ట్ గోస్ ఇన్ రీసెర్చ్. అట్లీస్ట్ 4 years అన్నా పెట్టుకుంటా మినిమమ్. 2 years రీసెర్చ్ చేస్తాను. ఎందుకంటే 100 పుస్తకాలు తీసుకొని చదివి దాని నుంచి రెఫరెన్సెస్, బ్రింగింగ్ ఇట్ డౌన్ అండ్ సీయింగ్ ఈ స్క్రిప్ట్ లో ఇది డాన్స్ కి సూటబులా, ఇది మనం స్టేజ్ లో తీసుకొస్తే బాగుంటుందా, ఇవన్నీ చూసుకోవాలి మనం. తర్వాత మనం ఒక అదేమంటారు మూవీస్ లో కూడా చేస్తారు కదా, ఒక ఫ్రేమింగ్. ఏమి ఫ్రేమ్ మన స్క్రీన్ ప్లే లాగా స్క్రీన్ ప్లే రాయాలి. కరెక్ట్. సో స్క్రీన్ ప్లే తర్వాత దెన్ మ్యూజిషియన్ దగ్గర వెళ్ళాలి. మ్యూజిషియన్ దగ్గర వెళ్ళి వాళ్ళకి మనం ఉట్టిగా ఇవ్వకూడదు, వాళ్ళకి చెప్పాలి ఇది మూడ్ కావాలమ్మా నాకు, ఇది కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుంటుంది, ఇది ఎంట్రీ కొంచెం జోష్ ఉండాలి, అట్లా విల్ గివ్ దోస్ లిటిల్ లీడ్స్. సో ఐ హ్యాడ్ సమ్ అమేజింగ్ మ్యూజిషియన్స్, ప్రేమ రామూర్తి, వేణుమాధవ్, వీళ్ళంతా చాలా బాగా చేసేవాడు. దాని తర్వాత కొరియోగ్రఫీ వేస్తారు. తర్వాత పెద్ద కత్రి పెట్టుకొని ఎడిటింగ్, లేకపోతే గంటలు గంటలు ప్రోగ్రాంలు చేస్తారు అందరూ. మనకి డాన్సర్స్ కి మనం ఏం చేస్తాం బాగుంటుంది, కానీ ఆడియన్స్ వ్యూలో టైం టు ఎడిట్. ఎడిట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ కాస్ట్యూమ్స్ ఆల్సో ఎంత సటిల్ గా, ఎంత అథెంటిక్ గా, ఎంత కంఫర్ట్ గా మనం చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ యాజ్ డాన్సర్స్. అదొకటి. ఇప్పుడు ఒక రావణాసురుడు క్యారెక్టర్ తీసుకోవాలంటే ఏదో ఆ రెడ్ బ్లాక్ మరూన్ కాంబినేషన్ ఉంటేనే సెట్ అవుతుంది. దానికి తగినట్టు హావభావాలు అన్ని. సో లిటిల్ బాడీ లాంగ్వేజ్, ఆల్ దట్ అండ్ కైండ్ ఆఫ్ జతి నిమానిక్స్ అన్నమాట. ఇప్పుడు రామాకి ఫర్ అంతా ఆకు ఎక్కుతక జణకు జణకుతక అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ తద్ధణే ఎక్కు తజ్జం అంటాం రావణాకి. సో ఇట్ కైండ్ ఆఫ్ షిఫ్ట్స్ దట్ థింగ్స్ లైక్ దట్. సో ఇవన్నీ వి థింక్. And then of course endless practice. Endless practice and then we do it. For example recent Alluri Sitaramlu చేశాను. అవునవును, అది అసలు మార్వల్. అసలు అందరు ఏడ్చేసారట కూర్చుని. నాకు చాలా మంది చెప్పారండి, నాకు చూసే భాగ్యం దొరకలేదు, కానీ చాలా మంది అల్లూరి సీతారామరాజు ఆవిడ చేసిన తర్వాత అందరం ఏడ్చేసాం అక్కడ ఆడియన్స్ అని చెప్పి. 40 minutes and the point is నాకు ఇదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్లీజ్ మీరు చేయండి అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఐ డిడ్ ఇట్ అనమాట. ఈ ఒక్క ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ లేదు నాకు. ఎంత 2 years వెతికి ఏదో ఐ వెంట్ టు దిస్ ఆర్కైవ్ దట్ ఆర్కైవ్ దిస్ అంటే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, కానీ ప్రోజ్ పోయిట్రీ లేదు. సో అక్కడ రాయించి తర్వాత మోస్ట్లీ మ్యూజికల్ గా తీసుకున్నారు. దట్ వాస్ డెఫినెట్లీ. అండ్ దెన్ దానికి ఎనర్జీ, బికాస్ ఆఫ్టర్ ఆల్ ఆ స్టోరీ ఇస్ జస్ట్ 2 years స్టోరీ. కరెక్ట్. And how do you build it? Build up it like. So production anedi is a huge, it's almost like a research project. It's like a thesis. You have to deliver it like that. అంటే బెస్ట్ పార్ట్ అబౌట్ ఒక డాన్స్ ఏంటంటే అండి, దేవుడు మనం చూసే రాముడు సీత ఇవే కాకుండా మన రోజువారీ జీవితంలో ఉండే ఒక సోషలిస్ట్ పీపుల్ అరౌండ్ యువర్ సొసైటీ కూడా ఎంతో అందంగా మనం చిత్రీకరించి చూపించవచ్చు కదా. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ 92 లో నేను ఐ డిడ్ సంథింగ్ కాల్డ్ జానథన్ లివింగ్స్టన్ సీగల్. దట్స్ అ బుక్ అండి, రిచర్డ్ బాక్ బుక్ అన్నమాట. ఇట్స్ అబౌట్ సముద్ర పక్షి, లిటిల్ డిఫరెంట్ సముద్ర పక్షి. అది కొంచెం అద్వైత టచ్ ఉంటుంది. అది ఆల్ అబౌట్ సీగల్ అంతే. ఆ బుక్ ఎందుకో చాలా నాకు నచ్చింది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ మై డైలీ ప్రేయర్. ఇది ఒక డాన్స్ లో తీసుకొద్దామని స్టార్ట్ చేశాను. అప్పుడు స్టిల్ ఐ వాజ్ ఇన్ దట్ భరతనాట్యం కర్ణాటిక్ మ్యూజిక్ ఫార్మాట్. సో పాప మా మ్యూజిషియన్ దగ్గర అంటే అక్కడ ఒకటి ఏంటంటే ఓపెనింగ్ సీన్. ఎందుకంటున్నానంటే ఓపెనింగ్ సీన్ లో ఆల్ బర్డ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి ఆల్ బర్డ్స్ ఆర్ కమింగ్ ఆన్ ద వాటర్స్. యు గో టు a beach, you will see all that. So
అయితే షీ కంపోజ్ సగగ పద స పద పమగరి వండర్ఫుల్. తకిట తకజం నా కాళ్ళు తాళంకి వచ్చేసింది. దెన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, నేను బర్డ్స్ చూపిస్తున్నా, నేను ఇక్కడ తకిట తకజం అని కాళ్ళు కొడితే టైం అయిపోతుంది. ఐ వాంట్ టు షో స్పేస్, ఎగరడం. I want to show space. But takita takajum is making me come to time. ఆపేసా, మ్యూజిక్ ఆపేసా, డాన్స్ ఆపేసా, మళ్ళీ ఒక సంవత్సరం దాన్ని ఆరవేసేసాను. ఆరవేసిన తర్వాత దెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అ థియేటర్ గ్రూప్. అప్పుడు మై హస్బెండ్ వాజ్ పార్ట్ ఆఫ్ అ థియేటర్ గ్రూప్, సో వీ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు అక్కడ ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, మీరు జాజ్ మ్యూజిక్ ఎందుకు చేయవు అని. సో ఓకే, జాజ్ తో ఐ స్టార్టెడ్ ఇట్ విత్ జాజ్. అండ్ ఆ మొత్తం ప్రొడక్షన్ లో అసలు కాల్ కొట్టలేదు. కొట్టితే టైం అయిపోతుంది కదా, అది కమ్స్ ఇన్ టు టైం. కరెక్ట్. బట్ హియర్ ఐఎమ్ డూయింగ్ స్పేస్ బికాస్ ఇట్స్ ఫ్లైట్. సో ఆల్ మూవ్మెంట్స్ చేసి, కాస్ట్యూమ్ ఆల్సో నో భరతనాట్యం, కూచిపూడి, బొట్టు, కోచ్ ఏమీ లేదు. వి వోర్ లియోటార్డ్స్. రిమెంబర్ ఇట్స్ 1992, ఇట్స్ నాట్. సో లియోటార్డ్స్ అండ్ నెట్టెడ్ డ్రెస్ అట్లా చేసుకొని చెన్నైలో చేశాను. ఇక్కడ మంచి పేరు వచ్చింది. చెన్నైలో పిలిచారు, నేను రెడీగా వెళ్ళాను. నన్ను ఎవరో నరసింహ అవతారం చేస్తారో, నన్ను చింపేస్తారని అనుకునే వెళ్ళాను. అయితే నన్ను అయిపోయింది నా పని అనుకుని, బట్ దే లవ్డ్ ఇట్. మా గురుగారు అందరూ వచ్చి చాలా బాగుంది కదా. సో ఏస్థెటిక్ గా ఏం చేసి ఓవర్ ద టాప్ చేయకుండా ఉంటే ఇట్ వర్క్స్. ఐ హావ్ డన్ సంథింగ్ ఆన్ జెండర్ ఇష్యూస్ ఆల్సో, వాట్ అబౌట్ మీ అని. ఆఫ్ కోర్స్ లాంగ్ అగో ఐ డిడ్. కొన్ని ఇట్లా కొన్ని అట్లా అన్ని నడుస్తు, ఐ డూ ఆల్ ఆఫ్ ఇట్. బాగుంది. అంటే నవరసాలు కూడా ఒకటి చేసా. నవరసాలు చేశారు. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. నేను ఇన్ఫాక్ట్ ఐమ్ టువర్డ్స్ ది ఎండ్ మిమ్మల్ని నవరసాలు మాకు చూపించరా త్రూ మై పాడ్కాస్ట్. విల్ డూ దట్. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఒక సోషల్ ప్లే చూపిద్దామన్న కాదు, ఇంటెన్షన్స్. అండ్ డోంట్ యూ థింక్ మీరు ఇలా డాన్సులు చేస్తున్నప్పుడు యు ఆర్ మీటింగ్ ది స్పిరిచువాలిటీ అన్నోన్, తెలియని స్పిరిచువాలిటీ తెలియకుండానే మనలో ఉద్భవిస్తుంది అంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక భగవద్గీత చేస్తున్నానంటే, ఒక అర్జునుడుగా నేను ఒకవేళ విశ్వరూపం నా కళ్ళతో చూపిస్తా. విశ్వరూపం ఐ జస్ట్ డూ లైక్ దిస్ అండ్ దెన్ you have to ఇమాజినేషన్, ఆ కృష్ణుడు స్టాండింగ్ అంత విశ్వరూపంగా నిలిచి ఇట్లా మన కళ్ళతో చూపించినప్పుడు వాళ్ళు కనిపిస్తారు వద్దన్నా కనిపిస్తారు. సో దాట్ ఫీలింగ్ అనేది అంటే నేనేమంటున్నానంటే, డాన్స్ ఆర్ మ్యూజిక్ అంటే మనని మనం మర్చిపోవాలి. నేను మా స్టూడెంట్స్కి ఒకటే మార్చి చెప్తాను, గ్రీన్ రూమ్ మేకప్ వేసుకున్న తర్వాత మిమ్మల్ని గ్రీన్ రూమ్ లో వదిలేసేయండి అంటాను. స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు నాకు కనిపించకూడదు, క్యారెక్టర్ నువ్వు కనిపించకూడదు నాకు, అప్పుడే ఆ పాత్రం నీలో ఫ్లో అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు యూ టేక్ మై పర్సనాలిటీ, ఇట్స్ బ్రైట్ పర్సనాలిటీ, వెరీ బ్రైట్. ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ అ సాఫ్ట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఈ బ్రైట్నెస్ అక్కడ తీసుకొస్తే పనికిరాదు. సో నన్ను నేను అక్కడ వదిలితే గానీ, అంటే అక్కడ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ సరెండర్. ఆ పోయిటరీకి సరెండర్, ఆ మ్యూజిక్కి సరెండర్, ఆ స్టోరీకి సరెండర్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ క్యారెక్టర్ ఫ్లో వచ్చేస్తుంది మనకు. దట్స్ వై అదే మళ్ళీ మరింత పెద్ద స్థాయికి కూడా తీసుకెళ్తున్నావు కదా, unknowingly. You can see that in all, even in films you can see. చాలా పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళు వస్తేనే మనకి, ఎన్టీ రామారావు గారు వస్తే మనకి ఎన్టీ రామారావు గారు కనిపించారు, కృష్ణుడు కనిపిస్తారు ఎప్పుడైనా. కరెక్ట్. ఘటోత్కచ అంటే యూ ఓన్లీ, I mean, even if a original Ghatotkacha comes, I'll say no, wrong. Only S.V. Rangara's Ghatotkacha. Because ఆ క్యారెక్టర్ ని అట్లా తీసుకున్నారు వాళ్ళు. That's true. మీరు కూచిపూడి, భరతనాట్యం రెండు పర్ఫామ్ చేస్తారు. మీకు ఆ తేడాలు కనిపిస్తాయా? అలాగే ఇలాంటి తేడాలు ఏమైతే ఉన్నాయో డాన్స్ ఫామ్స్లో, వేరే ఒడిస్సీ కానీ లేకపోతే కథకళి కానీ ఇలాంటి ఏవైనా క్లాసికల్ ఇండియన్ డాన్సెస్లో ఎలా అంటే కథ ఒకటే ఉంటుంది కానీ చెప్పే విధానం వేరేగా ఉంటుంది. అది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మా అలాంటి తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? భరతనాట్యం కూచిపూడిలో చాలా అంటే ఫర్ ఎ లే పర్సన్ దే ఆర్ ఆల్మోస్ట్ ఎంట్వైన్డ్ అంటాను. అవునా? భరతనాట్యం కూచిపూడి ఇట్లా ఉంటాయి, పక్క పక్కకు ఉంటాయి, కానీ గ్రామర్ లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది, అప్రోచ్ లో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు భరతనాట్యం మీరు చాలా
స్ట్రైట్ లైన్స్, మెరిడియన్, ట్రయాంగిల్స్, యాంగిల్స్ ఇట్లా ఉంటాయి. అంటే ద స్టైల్ ఇస్ లైక్ దట్. అండ్ మళ్ళా ఒక క్యారెక్టర్ ని ఎట్లా అప్రోచ్ చేస్తామంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ ఇన్ ఒక్కొక్క మోస్ట్లీ సమ్టైమ్స్ పీపుల్ డోంట్ హ్యావ్, బట్ కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఉంటుంది. కూచిపూడిలో దో అవి ఉన్నాయి, మెరిడియన్ ఉంది, యాంగిల్స్ ఉంది, కానీ వాళ్ళది ఒక సర్క్యులర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఇటు వెళ్ళి ఇక్కడ వస్తారు, ఇప్పుడు ఇక్కడ రావాలంటే అటు నుంచి పోయి ఇటు వస్తారు. సో అదొక ఒక రౌండింగ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఒక ఫ్లో. భరతనాట్యం ఫర్మ్ ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ ఫార్మ్. ఇక్కడ కూడా ఫార్మ్ ఉంటుంది, కానీ ఇది స్ట్రేట్, చాలా ఇట్లా సన్నటి వ్యత్యాసం అంటారు. అదొకటి. తర్వాత కూచిపూడిలో అప్రోచ్ టు ద కాన్సెప్ట్, అప్రోచ్ టు ద స్టైల్, అప్రోచ్ టు ద లిరిక్, ఇట్స్ ఫార్ క్లోజర్. ఏరా నువ్వు రారా స్వామి రారా అంటాం. అది మనకు భరతనాట్యంలో కొంచెం దూరం ఉంటుంది. కృష్ణ అని ఉంటాం, లిటిల్ డిస్టెన్స్. ఇక్కడ హీస్ అ ఫ్రెండ్, ఏరా అంటాం. దాంట్లోనే అన్ని ఎవ్రీథింగ్ షిఫ్ట్స్. ఒడిసీలో యూ కెన్, అది చాలా డిఫరెంట్ ఒడిసీ స్టైల్, ఎందుకంటే వాళ్ళు త్రిభంగి వాడతారు బాడీ, అది మనకు తెలిసిపోతుంది. అండ్ కథక్ ఆఫ్ కోర్స్ ఇస్ అ డిఫరెంట్ స్టైల్. కథకళి అంటే మీకు కాస్ట్యూమ్ లో తెలిసిపోతుంది. సో బేసికలీ భరతనాట్యం కూచిపూడి దగ్గర ఉంటుంది. కొంచెం ఒడిసీ, త్రిభంగి అయితే ఒడిసీ ఒకటే, ఇంకెవరికి ఉండదు అనమాట. మణిపూరి అయితే కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ ఆర్ డిఫరెంట్. కానీ బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ సో మెనీ స్టైల్స్, కరెక్ట్, బట్ అందరూ ఫాలోయింగ్ ద సేమ్ నాట్యశాస్త్ర, కరెక్ట్, అందరూ ఫాలోయింగ్ ద సేమ్ ముద్రాస్, మేబీ లిటిల్ డిఫరెంట్. నేను ఇట్లా పెడతాను, మణిపూరి విల్ డూ సంథింగ్ సాఫ్ట్. అది డిపెండెంట్ ఆన్ ద రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడు మీరు మణిపూరి అంటే మొత్తం చైతన్య, కృష్ణ అట్లా ఉంటుంది. కథక్ అన్నప్పుడు కొంచెం యూ విల్ హ్యావ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ది మొఘల్ కోర్ట్ ఇన్ఫ్లుయెన్స్. యూ కెన్ సీ దాట్ బికాస్ ఇట్ అక్కడ పెరిగింది అది. అంటే కథకారిది ఉంది, మన హిందూ కల్చర్ది ఉంది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది వాళ్ళ కాస్ట్యూమింగ్ లో. కరెక్ట్, ఇట్లా అంటారు. సో యూ సేమ్ థింగ్. ఇప్పుడు this is, I think, if you look at it in terms of styles, after a point, for an audience, if you want to make that difference, for me it doesn't matter. Correct. Are you able to, ante, am I able to touch you, the audience? Am I able to give you a takeaway? That's all I'm looking for. నేను చేసేటప్పుడు నా స్టైల్ పెట్టుకుంటా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ స్టైల్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తెలుగు వర్డ్స్ పెడితే ఎట్లా ఇట్ విల్ బి లైక్, బట్ at the end of the day టేక్ అవే ఏంటి, what is the audience going away with? అది చాలా ఇంపార్టెంట్. అది పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. గ్రామర్, మా గురుగారు చెప్పేవాళ్ళు, గ్రామర్ ఇస్ ఇంపార్టెంట్, బట్ గ్రామర్ కెనాట్ రీప్లేస్ పోయిట్రీ. No, the two different things. గ్రామర్ లేకపోతే పోయిట్రీ రాదు. ఉట్టి గ్రామర్ మాత్రమే చేస్తే పోయిట్రీ ఉండదు. అవును. సో గ్రామర్ ఇస్ ఇంపార్టెంట్, కానీ గ్రామర్ దాటిన తర్వాతనే పోయిట్రీ వస్తుంది. సో ఏం ఫర్ పోయిట్రీ. సో ఈ గ్రామర్ ఎట్లా ఉండాలంటే మనం దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుని ఆటోమేటిక్ అయిపోవాలి. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, గ్రామర్ లేకుండా మాట్లాడడం కదా, మాట్లాడతాం. కానీ వెన్ వి స్పీక్ ప్రొఫెషనలీ ఒక పోయిటిక్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ మన డాన్స్ లో పెట్టుకుంటే వర్క్స్. సో మీరు పుట్టి పెరిగిన విధానం, అలాగే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ వర్సెస్ మీ ఫ్యామిలీ సపోర్ట్, అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి వచ్చే, అంటే ఒక అరంగేట్రం అయిపోయింది, అమ్మ అరంగేట్రం చేసేసారు పిల్లలు, అయిపోయింది అని ఆపేసేవాళ్ళు కొంతమంది అయితే, అంటే అదే ఫైనల్ గోల్ లాగా. నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళి మనం దీంట్లోనే మీరు అన్నట్టు మనస వాచా కర్మణ, నేను యోగిలాగా ఇందులోనే జీవిస్తాను అని. సో ఎంతమంది ఉన్నారంటారు? అండ్ మీరు ఆల్రెడీ వర్కింగ్, మీరు ఆల్రెడీ రైల్వేస్లో వర్క్ చేస్తూ కూడా ఇది మేనేజ్ చేశారు మీరు. సో ఆర్ట్ విల్ ఓన్లీ గెట్ యూ వర్క్ అంటారా? హౌ ఇస్ ఇట్ దట్ వీ కెన్ టేక్ ఈ ఆర్ట్ని నెక్స్ట్ ఫామ్కి తీసుకుని వెళ్ళాలి వేరే కంట్రీస్లో లాగా, దీనికంటూ ఒక స్థాయిని పెంచాలి,
అండ్ ఆర్టిస్టుల విలువ కూడా పెంచాలంటే ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడైతే ఆర్టిస్ట్ విలువ గుడ్ ఇన్ దట్ సెన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రపోజల్స్ పెట్టారు. ఏదో క్రియేటివ్ ఎకానమీ అని కూడా మొన్ననే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు క్రియేటివ్ ఎకానమీ గురించి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫండింగ్ యూ కెన్ అప్లై. చాలా ప్రొడక్షన్ గ్రాంట్ అని, సాలరీ గ్రాంట్ అని చాలా గ్రాంట్స్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. బట్ ఇండిపెండెంట్గా ఉండాలా అని అంటే నాకు ఐఎమ్ కన్విన్స్ దట్ మన ఆర్ట్ని సపోర్ట్ చేసుకోనికి ఒక జాబ్ వెతుక్కోవడం మంచిది. ఆ జాబ్ విల్ సపోర్ట్. అది ఏమైనా మీ జాబ్ ఉండొచ్చు. ఇప్పుడంతా సో మెనీ జాబ్స్, అది 9 to 5 అక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. దట్ యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. రిగార్డింగ్ సపోర్ట్, నాకు చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ బిన్ మై ఫాదర్ బిగ్గెస్ట్ సపోర్ట్. My mother passed away in 2001, so anta daaka she used to support. After I got married, my husband Jayant has been my biggest supporter. Always there. నేను ఏ పిచ్చి ఐడియాలు తీసుకొని ఇది చేస్తా అది చేస్తా అంటే ఓకే గో అంటారు, డూ ఇట్ అంటారు. సో హీఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ నా ప్రొడక్షన్స్కి వాయిస్ ఓవర్ కూడా చేస్తారు, బికాస్ హీఈస్ అ థియేటర్ ఆర్టిస్ట్. సో అది కూడా చేస్తారు. అంటే థియేటర్ ఆర్టిస్ట్ అదర్ దెన్ బీయింగ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, దట్ ఈస్ అ సెపరేట్ స్టోరీ. So family support and my institution support. It's a big thing. So support లేకపోతే ఇవన్నీ కష్టం. ఇప్పుడు చూడండి రామాయణ కల్పవృక్షం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎట్లా అవుతుంది? కంపల్సరీ ఉండాలి. సొసైటల్ సపోర్ట్ ఇస్ చాలా కంపల్సరీ ఫర్ ఆర్ట్స్. అండ్ వై నాట్ అబ్సల్యూట్లీ. సో స్కూలింగ్లో నుంచి ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ చిన్న వయసు నుంచే తీసుకొస్తే, బీట్ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఏదన్నా చిన్న వయసు నుంచే ఇంకల్కేట్ ఒక, అంటే మనం సోషల్, మ్యాథ్, ఇంగ్లీష్ ఎలా ఉందో, ఎందుకంటే అలా ఉన్నట్టే ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత కొంచెం వయసు వచ్చాక ఏది చూస్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అన్నది పెట్టారు. గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఏం పెట్టానంటే, ఇప్పుడు మనము కళాక్షేత్ర అనేది ఒక సైలోలో ఉంది, విద్య అనేది ఇంకొక సైలోలో ఉంది. సో ఒక ఐఐటి, ఐఐఎం స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ ఆల్ ఆర్ ఇన్ వన్ సైడ్. డాన్స్, మ్యూజిక్, కళలన్నీ ఇంకో వైపు ఉన్నాయి. అది ఎన్ని రోజులు మీరు సైలోలో పెడితే అట్లనే ఉంటాయి. నేను ఒకటి ఏం సజెస్ట్ చేశానంటే, విద్యా కళాక్షేత్ర అని ఒక బంచ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేయండి. జస్ట్ లైక్ జవహర్ నవోదయ స్కూల్, అట్లా ఒక సెట్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేయండి. దాంట్లో ఏమవుతుంది, డాన్స్ అనే, మ్యూజిక్ అయినా డాన్స్ అయినా మృదంగం అయినా ఇంటగ్రేటెడ్ ఇన్ ఎర్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటగ్రేషన్ అంటే ఏంటి? ఉట్టి ఆ కళ నేర్చుకోవడం కాదు, కళ ఒకటి. ఆ కళతో హౌ కెన్ ద కళ ట్రైన్ యూ ఇన్ యావరేజ్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ చిన్న పిల్లలకి, అండర్ ప్రైమరీ వాళ్ళకి ఫ్రాక్షన్స్ నేర్పించాలి, మ్యాథ్ నేర్పించాలి. కొన్నకోలతో చేయొచ్చు. ఇది మా జతి. 1 2 3 4 5 6 7 1 2 3 1 2 3 4 5 6 7 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6 7. So you're teaching them fractions, how you're doubling the number. So this is, and it is my idea. దానికి ఒక సిలబస్ అంతా చేయించాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. ఇట్లా చాలా నేర్పించవచ్చు. జోగ్రఫీ చాలా ఈజీ టు లెర్న్ త్రూ ముద్రాస్ అండ్ టు అభినయ. ఇప్పుడు ఐ వాంట్ టు షో రివర్, దిస్ ఇస్ అ రివర్. ఇప్పుడు ఎవరికి పిల్లలకి ఇట్లా ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్, కమ్స్ త్రూ అండ్ ఇట్ గోస్ టు ద సీ, అండ్ దెన్ అట్లా యూ కెన్ టీచ్ దెమ్. కరెక్ట్. సో డాన్స్, మ్యూజిక్, థియేటర్ కెన్ టీచ్ యూ మ్యాథ్, geography, spatial. You want to understand space, spatial movements. So ఇవన్నీ ఒకవేళ we are able to integrate at some level, early primary, then what happens, దీని ఒక చులకన ఉండదు చూడటం. అట్లా టీచర్స్కి కూడా అంటారు. ఇప్పుడు ఆర్ట్ టీచర్స్కి మీరు ఎంత శాలరీ ఇస్తున్నారు? అసలు ఆర్ట్ టీచర్స్ ఉన్నారా అని. మేమంతా చిన్నప్పుడు ఆర్ట్ టీచర్స్ అంటే నీడల్ వర్క్ అంతా ఉండేది. ఇప్పుడు లేరు కదా. ఇంగ్లీష్ టీచర్ ఇస్ ఓన్లీ ఆర్ట్స్ టీచర్. స్కిల్స్ లేవు, ఇది లేదు, అది స్కిల్స్ లోకి వస్తుంది. ఎందుకు అది అక్కర్లేదు. సో అన్లెస్ ఇది తీసుకోరాకపోతే రేపు పిల్లలు పెద్దగా అయిన తర్వాత, నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, ఇవన్నీ మీరు చిన్నప్పుడు నేర్పించకపోతే, ఒక పెయింటింగ్ గురించో, ఒక డాన్స్ గురించో, ఒక మ్యూజిక్ గురించో,
ఒక లిటరేచర్ గురించో నేర్పించకపోతే పెద్దగా ఆ లక్షాంతర సంపాదించేటప్పుడు దేని మీద ఖర్చు చేస్తారు? దీని మీదే ఖర్చు చేస్తారు. దేని మీద ఖర్చు చేస్తారు? ఆట మీదే ఖర్చు చేస్తారు. చెయ్యాలి కదా, అప్పుడు చెయ్యరు. దీని మీద చెయ్యరు. ఆ కోల్డ్ ప్లేకి 40,000 పెడతారు. నేనేమంటున్నానంటే అదే వాళ్ళకి గ్రేట్ అయిపోతుంది, మన ఆర్ట్ తగ్గిపోతుంది. సో మనం విలువలు తగ్గిపోతాయి. విలువ అండ్ ఇవన్నీ నేర్పించకపోతే రూట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఖచ్చితంగా అండి. దే విల్ సే, ఓ ఇండియా హ్యాస్ నథింగ్, అదర్ కంట్రీస్ హ్యావ్ ఎవ్రీథింగ్ అంటారు. ఇండియా హ్యాస్ సో మచ్, ఆర్ యూ విల్లింగ్ టు లెర్న్? ఫారినర్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. మనం వెస్ట్ వైపే మక్కువ చూపించాము, ఇప్పుడు వెస్ట్ ఇక్కడ వచ్చి నేర్చుకున్నాయి, ఈస్ట్ బాగుందంటే నౌ వి ఆర్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు, ఇప్పుడు మీరు ఏ యూరప్ కంట్రీ, యూకే అంతా మీరు మ్యూజియంస్ కి వెళ్తే ఒక అట్లీస్ట్ 2 schools విల్ బి సర్క్యులేటింగ్ ఇన్ ద లాబీ. మీరు చూసుంటారు, పిల్లలు వచ్చి ఇది అది నేర్చుకుంటారు. మనం చేస్తున్నామా? ఏ స్కూల్ పోతుంది మ్యూజియంస్ కి? How many school children are taken to museums on a regular basis? Correct. సో ఇవన్నీ మనము, ఎడ్యుకేషన్ ఇస్ గుడ్, ఇట్స్ ఎ జగర్నాట్, కానీ అది కొంచెం రీవర్క్ చేయడం అనేది ఇప్పుడు అఫ్ కోర్స్ ఎన్ఈపిలో వచ్చింది, కల్చర్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ అని వచ్చింది. నా చూడాలి అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది. బాగుంటుందండి. అంటే స్పోర్ట్స్ ఒకటి, ఆర్ట్, స్పోర్ట్స్, కల్చర్, ఆర్ట్ ఇవన్నీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఉంటే నాకు తెలిసి స్పోర్ట్స్ ఆడేవాడు డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అండ్ అలాగే డాన్స్ చేసే వాళ్ళకి కూడా అంతే కాన్సన్ట్రేషన్, బికాస్ ఇదంతా మైండ్ తో చేసింది, ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫోన్ లో చూసే ఫోకస్ ఇందు మీద పెడితే వాళ్ళ అంటే ఇంటెలిజెన్స్. పేరెంట్స్ ఎప్పుడు చెప్తారమ్మా, మా పాప వాజ్ ఓన్లీ ఇన్ 10th ర్యాంక్, డాన్స్ క్లాస్ చేరి 3 నెలల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బికాస్ దే లెర్న్ ఫోకస్. యూ లెర్న్ టు ఫోకస్, బికాస్ వితౌట్ ఫోకస్ యూ కాంట్ డాన్స్. సో ఈ కాన్సెప్ట్లు మనం టీచర్స్ కి పెట్టి ఎడ్యుకేషన్ పాలసీలో పెడితే దెన్ వీఆర్ ఇన్ అ గుడ్ డ్రైవ్. సో వీ హ్యావ్ టు గెట్ దేర్. కొంచెం అది తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ నేను కొంతమంది మీలాంటి గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, మన కర్మ ఏంటంటే ఇప్పుడు మనం లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్ట్ నేర్పించాల్సి వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, డాన్స్ నేర్చుకోండి, లేకపోతే చాలా బాగా మంచి గొంతుకి ఇది వస్తుంది అందుకని మ్యూజిక్ నేర్చుకోండి, స్పోర్ట్స్ బాగా ఆడితే వాళ్ళు తెలివిగా ఉంటారు అందుకని స్పోర్ట్స్ నేర్చుకోండి, ఇలా అవన్నీ చెప్పి మనం అమ్ముకోవాల్సి వస్తుంది ఆటని బాధపడిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ కదమ్మా. పేరెంట్స్ హ్యావ్ టు సీ, మై మదర్, యువర్ మదర్ వుడ్ హ్యావ్ డ్రివెన్ యూ. మీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీకు ఏం తెలుస్తుంది, మీకు ఏం కావాలో? కరెక్ట్. పేరెంట్సే తీసుకుపోతారు మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్. ఇప్పుడు కూడా అట్లనే కదా. అంతే. ఎప్పుడైనా మా పాప, నాకు ఫోన్ వస్తుంది, మా మేడం టీవీ చూసి పాప బాగా ఆడుతుంది, మీ క్లాస్ లో పెడతాం. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. Then it builds up. And some will drop off, some will continue. That's okay. I'm saying మనము పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వాలి. వాళ్ళు ఫాలో అప్ చేస్తారో లేదో మనకు తెలియదు. అది చాలా ఇఫ్స్ అండ్ బట్స్, సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. అది దట్స్ వేరియబుల్స్ చాలా ఉంటాయి. బట్ ఎక్స్పోజర్ ఇచ్చేది మన తక్షణ కర్తవ్యం యాజ్ పేరెంట్స్, యాజ్ సొసైటీ. That's what we try to do with the festivals. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం అంటే అదే. We are trying to bring exposure to different things under one umbrella. ఖచ్చితంగా. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. నాకు ఒకటి మీలో చాలా నచ్చింది ఏంటంటే నిరంతరం మీరు దేనికో దానికి పరిగెడుతూనే ఉంటారు. అంటే ఒక చోట ఆగడం అంటూ లేదు. అంటే వాట్ ఈస్ యువర్ బిగ్గర్ పర్స్పెక్టివ్ అన్నది ఐ వుడ్ లైక్ టు నో త్రూ యూ. ఎందుకంటే ప్రతిసారి కొత్త కాన్సెప్ట్తో 3 ఏళ్ళు వర్క్ చేసా, 5 ఏళ్ళు వర్క్ చేసా, బట్ ఐ బాట్ దిస్ యూనో అని నిరంతరం. అంటే ఎంత ప్యాషన్, ఎంత అగ్ని ఉంటే లోపల ఇలాంటివి మనం చేస్తాం అన్నది ఆలోచించాల్సిన విషయం. తెలుగులో వర్డ్ దట్స్ వన్ ఐ నాట్ గెటింగ్ ద రైట్ వర్డ్. ఇట్స్ as you read probably it's a ఫైర్ ఇన్ యూ. ఫైర్ అంతే. ఐ థింక్ అందరికీ ఉంటుంది. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అందరికీ ఉంటుందమ్మా. ఐ మీన్ ఎనీబడి ఫర్ దట్. ఏదైనా ఆ టాలెంట్ ని మనము, అదే అంటున్నాను కదా, ఐ గో బ్యాక్ టు దట్ పాయింట్. ఆ దేవుడు ఇచ్చిన టాలెంట్ ని ఐ కెనాట్ వేస్ట్ ఇట్. ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇప్పుడు మనం వచ్చి వెళ్ళిపోతాం ఈ లైఫ్ లో. కరెక్ట్. ఏముంటా 80, 90 మించిపోతే 100 ఇఫ్ యూఆర్ లక్కీ. బట్ ఈ ఇచ్చిన టాలెంట్ ని ఎంత సార్థకం చేసుకుంటాం.
అంటే ఒకటి యూ కెన్ సే ఓకే ఫేమ్ ఫార్చ్యూన్ అదొక మెథడాలజీ, అది సరే. అది ఇఫ్ యూ డోంట్ వాట్ ఇస్ ఇట్ యూ కెన్ అది గివ్ బ్యాక్ ఏం చేయగలుగుతాం, హౌ కెన్ ఐ గివ్ బ్యాక్, వాట్ కెన్ ఐ డూ using the system, using what I know through this ఈ విండో నాకు I have this window, ఈ విండోతో నేను ఏం చేయగలుగుతాను, బెస్ట్ వాట్ యూ కెన్ గివ్, బెస్ట్ వాట్ ఐ కెన్. పర్ఫెక్ట్. ఈ మంచి ప్రయాణంలో మీకు వన్ సాడ్ పార్ట్ ఇస్ యువర్ హెల్త్. అంటే ఐ నో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్డ్ ది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ రికవర్డ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ వాంట్ టు ఆస్క్ యూ, అసలు వెన్ డిడ్ యూ రికగ్నైజ్ ఇట్, ఇలా నాకు వచ్చిందని ఎలా తెలుసుకున్నారు, అండ్ వాట్ వాజ్ ఇట్ విచ్ వెంట్ త్రూ ఆ టైంలో? ఎన్నేళ్ళైందండి మొత్తం అసలు? 2008లో అయింది, quite some time ago. So 2008లో I felt a lump on the left breast. అయితే ఏదో వెళ్ళాను, ఏదో ఎప్పుడు అబ్బా చేయాలా మ్యామోగ్రామ్ చేయలేరండి. అలా చేశారు కదా మీరు కూడా, అలా నెగ్లిజెన్స్. సో ఇది ఠీకే అని సరే వెళ్ళాను, మ్యామోగ్రామ్ చేసుకున్నాను. ఆ రోజే మ్యామోగ్రామ్ చేసేసుకుని ఆ స్లైడ్ని తీసుకొచ్చి నేనే అపోలోలు ఇచ్చాను. తీసుకొచ్చి ఆ రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ అమెరికా వెళ్ళిపోయాను. మై హస్బెండ్ పిక్డ్ ఇట్ అప్. 2 weeks I was in America for some conference. వచ్చిన తర్వాత సడన్లీ బాంబే, అప్పుడంతా వయా బాంబే వస్తున్నాను ఎయిర్ ఇండియా, సో ఇంటర్నేషనల్ నేషనల్. సో సడన్లీ ఇంటర్నేషనల్ బయట వస్తే మై హస్బెండ్ ఇస్ టైమ్, వావ్ నైస్ రొమాంటిక్ అనుకున్నా. హస్బెండ్ రిసీవింగ్ మీ ఇన్ బాంబే, హౌ క్యూట్. అప్పుడు చెప్పాను దిస్ ఇస్ మాలిగ్నెంట్ అని. సో అప్పుడే సాయంత్రం, ఇప్పుడు రఘురామ్ గారు ఉన్నారు కదా, డాక్టర్ రఘురామ్ ఫ్రమ్ కిమ్స్, హీ హడ్ జస్ట్ కమ్ జాయిన్ అనమాట. అప్పుడు ఐ వెంట్ దేర్, మళ్ళీ అది కన్ఫర్మ్ అయింది, ఎస్ ఇట్ ఇస్ ట్యూమర్, ఇట్స్ మాలిగ్నెంట్. అయితే వారు అంటున్నారు ఇది అది చేయాలా అది ఇది అంటే, నాకు మై బ్రెయిన్ ఇస్ ఆన్ సమ్ అదర్ ప్లానెట్ అనమాట. సో ఎందుకంటే దిస్ ఇస్ 1st of July, 21st, 22nd, 23rd, 24th, 25th I was doing a 5-day festival in Hyderabad. With the who's who, Sonal Man Singh, Padma Subramaniam, Rajareddy, అందరూ పిలిపించి ఒక ఫెస్టివల్ నేను ప్రెజెంట్ చేస్తాను. సంఖ్య అని నంబర్స్ మీద. దాంట్లో మేము ఫస్ట్ ప్రోగ్రామ్, మేము ఉన్నాం ఫస్ట్ డే. అయితే నేను అన్న ఫస్ట్ జూలై తర్వాత వస్తాను, ఇప్పుడు ఏంటి హడావిడి అన్న. అయితే డాక్టర్ అన్నా అదేంట్లేదు ఇప్పుడే చేయాలా అన్నారు. నేను అన్నాను సరే సరే రేపే వచ్చేస్తా, కథం చేయండి, నాకు ప్రోగ్రామ్ ఉంది అంటుంటే, అమ్మా అది అవ్వదు 2 ఏళ్ళు అవుతుంది అంటే నాకైతే కోపం. ఐ వాజ్ యాంగ్రీ, ఐ వాజ్ ఇరిటేటెడ్, ఆఫ్ కోర్స్ ఏడ్చా కాదంటలే. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు బాగా ఏడ్చా. అయితే మా హస్బెండ్తో అన్నాను, జయంత్ ఏంటి ఇదేనా ఎండ్ ఆఫ్ ద రోడ్ అని అడిగాను. ఎండ్ ఆఫ్ ద రోడ్ అంటే లైఫ్ గురించి నాకు ఇప్పుడు కూడా బాధ లేదు, అంటే డాన్స్ మనకంతా ఎవ్రీథింగ్ స్టాప్స్ అట్ డాన్స్, విల్ మై డాన్స్ స్టాప్? సో హీస్ వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ ప్రాగ్మాటిక్. ఐ సెడ్ నో నో నో, నువ్వు 2 ఏళ్ళు అది వాట్ ఎవర్ అంతకీ హీ టోల్డ్ us the protocols and all that. You do whatever you have to do, you'll be fine. 2 ఏళ్ళు ఏమో ఇట్లా వెళ్ళిపోతుంది అని. సరే అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నేనేం చేశానంటే కూర్చున్నా, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని లౌడ్గా 3 అఫర్మేషన్స్ చెప్పుకున్నాను నాకు నేనే. నేను చెప్పా, ఐ విల్ రైడ్ ఇట్ అవుట్, ఐ విల్ నాట్ అలౌ క్యాన్సర్ టు రైడ్ మీ. అంటే నేను క్యాన్సర్ సవారీ అవుతాను, క్యాన్సర్ నా మీద గుడి సవారీ అవ్వదు. అదర్వైజ్ అదొక ఐ విల్ రైడ్ ఇట్. సెకండ్ థింగ్ నేనన్నా, ఐ విల్ నాట్ సేవ్ ఐ మీ. సో అంటే నాకెందుకురా భగవంతుడా నువ్వు ఇది చేసావు అనే ప్రశ్న నేను ఎప్పుడు అడగను. అంటే దాని ముందు సంవత్సరమే 2007లో పద్మశ్రీ వచ్చింది. అప్పుడు అడిగానా? అడిగానా ఎందుకు ఇచ్చావని? I said you took it as a I said why me అనేది చెప్పాను. సో I moved out from the negative space already. మూడోది అన్నాను, I will make cancer a page in my life, not the book of my life. ఇది ఒక పేజ్. Perfect. Yeah. సో ఈ డిసిషన్స్ లౌడ్గా చెప్పేస్తా, సో దట్ ఎవరు మళ్ళీ నువ్వు చెప్పలేదని చెప్పకూడదు. దెన్ ఐ సెడ్ నేను దీని గురించి మాట్లాడతా, సీక్రెట్ పెట్టను. బికాస్ రిమెంబర్ ఇస్ 2008, ఇప్పుడైతే మాట్లాడుతున్నారు 2008 అంతా హష్ హష్, ఎవరు దీని గురించి మాట్లాడారు. సో అందరూ అయ్యో అంటారు, చెప్పరు. అంటే అప్పుడు తాబు కదా అది. 2008 అంటే ఇట్స్ స్టిల్ వెరీ. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఐ కైండ్ ఆఫ్ అందరికీ ఫోన్ చేశాను, మా ఫ్రెండ్స్, మా కజిన్స్, డాన్సర్ ఫ్రెండ్స్,
యు నో వాట్ ఐ హావ్ బ్రెస్ట్ క్యాన్సర్, యు నో వాట్. అందరికి నేనే ఫోన్ చేసి అత్తమ్మ అన్నారు, ఏంటది పోయిన సంవత్సరం పద్మశ్రీకి ఒక్క ఫోన్ నువ్వు చేయలేదు, ఇప్పుడు అందరికి నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు అన్నారు. ఇట్లనే అన్నారు. ఇంత డమ్మారం అంటాం మేము తమిళ్లో, డబ్బా కొట్టుకుంటున్నావు ఏంటిది అంటే, నేను అన్న అత్తమ్మ దెర్స్ ఎ రీజన్. అంటే మన ఇండియన్స్ లో ఏమవుతుందంటే, వీ టెన్ టు ఎవరైనా సిక్కున్నారనుకో, వీ విల్ గో లైక్ వన్ లాంగ్ ఫేస్ పెట్టుకొని పోతాం, దాచేసుకుంటాం. ఇహ ఇంత పెద్దగా ఉంటుంది మన ముఖం, ఇక్కడ జియా విల్ హిట్ యువర్ నీ అనమాట. పెట్టుకొని అయ్యో అమ్మా అంట. we carry so much అంటే ఇన్ కన్సర్న్, కన్సర్న్ బట్ we carry that. నేనన్నా అబ్బా ఇది నా వల్ల కాదు, ఎందుకంటే నేను అభిమాన్ చూసినా ఏడుస్తా, ఆ టైప్ సెంటీ టైప్. సరే వీళ్ళందరూ ఏడు మొఖాలు పెడితే నా వల్ల కాదు, వాళ్ళు ఎవరు వచ్చినా నవ్వుతూ రండి, లేకపోతే డోంట్ కమ్. సో ఇట్స్ వెరీ క్లియర్. సో దాట్, సో ఈ ఏమైందంటే నా, అండ్ వాట్ ఐ ఆల్సో డిసైడెడ్ ఇస్, నేను డాన్స్ ఆపా, ఈ నడిమిట్లో నేను చేస్తూనే ఉంటే ఎవరు నన్ను ఆపకూడదు. My husband said, go ahead. I am with you, do what you want. Whenever, listen to your body. If your body allows you to do it. And listening to body చాలా important. That helped. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే, as Indians, మనం ఒక జ్వరం వచ్చినా కూర్చోరానైనా, నేను బెడ్ లో ఉండు, నేను నీకు చేతిలో వచ్చి పాలిస్తాను, నీకు నోట్లో అన్నం పెడతానని కొంచెం గారం చేస్తాం. చాలా గారాబం, మాలికార్డల్ కాసెట్ అంటాము, చాలా గారాబం చేస్తాం. ఇట్స్ నైస్, బట్ అది మరీ ఎక్కువ చేస్తే పేషెంట్ షుడ్ నాట్ బికమ్ ఇన్వాలిడ్. అవునవును, ఇన్వాలిడ్ చేయకూడదు మనం, అది రికవరీ వరకే, అంతే కొంచెమే. సో దిస్ వాస్ దేర్ అనమాట. సో దిస్ వాస్ ఇన్ మై మైండ్. సో దెన్ బిగినింగ్ నుంచి, సో సర్జరీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది, ఐ హ్యాడ్ మై సర్జరీ ప్రోగ్రామ్ అయిందా. సర్జరీ 7th July అయింది. ఐ హ్యాడ్ డిడ్ సర్జరీ. అప్పుడు స్టైలిష్ గా వెళ్ళాను, పింక్ నెయిల్ పెయింట్, ఫుల్ ఆన్. ఐ సెడ్ ఐ యామ్ గోయింగ్ ఇంటూ నాట్ రవీంద్ర భారతి థియేటర్ బట్ కిమ్స్ థియేటర్, బట్ ఐ విల్ గో విత్ ఫుల్ మేకప్. సో అంటే మేకప్ అంటే యు నో వాట్. సో వెళ్ళాను, సర్జరీ వాస్ ఫైన్. విదిన్ 2 days I was on my laptop because festival was coming up. నేను డాన్స్ చేయలేదు కానీ ఫెస్టివల్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఎట్లా కష్టపడుతున్నాను అప్పుడు కూడా అంతే, ఎవరు వస్తున్నారు, హోటల్, ట్రావెల్ అన్ని. Then 13th నుంచి రిహర్సల్స్. I was sitting on the rehearsals because నేను డాన్స్ చేయలేకపోయాను because his hand was hurting. Girls danced. 21st to 25th festival was a grand success. అందరు వచ్చి పోయారు. దెన్ 28th ఫస్ట్ కీమో. కీమో అప్పుడు కొంచెం ఇరిటేషన్ అయింది, కోపం అయింది, యాంగ్రీ. అయితే మా ఆయన ఒక చాలా మంచి మాట అన్నారు, విచ్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ ద ఆడియన్స్. హూఎవర్స్, హోప్ఫుల్లీ నోబడీ షుడ్ గో త్రూ క్యాన్సర్ బట్ సంబడీ ఈస్ ఆల్వేస్ గోయింగ్ త్రూ ఇట్. సో కీమో అని వచ్చినప్పుడు మనకందరికి ఒక టెన్షన్ వస్తుంది, బికాస్ దాని గురించి అంత కథలు. మై హస్బెండ్ జయంత్ సెడ్, ఇగో కీమో అనేది అది అమృతం అని అనుకో అన్నారు. ఐఎమ్ లైక్, రియల్లీ అమృతం? సెడ్ యా, అమృతం. ఇట్ ఈస్ క్లీనింగ్ యూ అప్, ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ రోగ్ సెల్స్. నీ రోగ్ సెల్ అంతా చంపేస్తాం. అప్పుడు అమృతమే కదా అది, నీకు మళ్ళీ లైఫ్ ఇస్తుంది కదా అంటే అమృతమే కదా. అమృతం స్వీట్ గా ఉండాలా, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదని నీకు ఎవరు చెప్పారన్నారు. అమ్మో, ఐ సెడ్ ఐ లవ్ ఇట్. So that became, so it became very easy for me to go through it. Of course he was, so thanks to Jayant gar kada. Yeah, he's constantly there. And of course during chemo up down undedi, that's okay. And I used to dance through it. Eppudu dance meedane I used to dance, hair poina dance wig veskoni dance cheyadam, ivanni was part of it. I did festivals, I did big conferences. Enta time pattindandi? 2 years. But I danced within 6 months. Fantastic. 6 months kadu, within 2 July 7th was a surgery. August 18th I danced. Back. And I continued dancing. So I think it's more of a mind game. Ante kada? Mind and cancer is a mind game. And for that matter, any illness is a mind game. You have to deal with it, play with it from the mind. Okay. Because mind anedi etla ante adoka koti ఖచ్చితంగా తమిళ్లో మనం ఒక కొరంగ అంటారు. సో అది మంకీ, దాన్ని యూ మస్ట్ ట్రైన్ ఇట్ టు ప్లే ఫార్ యూ, నాట్ అగేన్స్ట్ యూ. ఇన్వేరబుల్లీ మైండ్ ప్లేస్ అగేన్స్ట్ యూ. మీరు ఒక్కసారి మైండ్ని బయటపై మైండ్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇట్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ యూ. యా, అండ్ ఇట్స్ యువర్ ఓన్ మైండ్ బై ద వే.
So you have to train it to play for you, to bat for you. Perfect. So this is what cancer taught me. And of course, then yeah, I can see the example. Applaud. thank you. Chala All that and yeah. Okay. So చెప్పండి, to get a good life partner like Jayanth garu, so is it a love marriage? Yeah, it is. So ela eppudu ekkada and actually we were in the railways. I was in the railways and he came to supervise the installation of he was working with Xerox. So I was a junior officer and I was in charge of the machine and that kind of thing. He had just come to supervise the installation. He was they're called major accounts manager. So friendship led to friendship. His father said, "Kya beta, machine bechne gaya, dil bech ke aaya." So got married. That's nice. So coming back to this cancer story, I want to reiterate that what helped me is core strength. Remember I mentioned core strength earlier? No. My core strength was dance. That helped me ride out the speed breaker that cancer was. So మనము పిల్లలకి ఏం చెప్పాలంటే, మీరు కోర్ కాంపిటెన్సీని పర్స్యూ చేయండి, కోర్ స్ట్రెంగ్త్కి ఏదో మీకు దేవుడు ఇచ్చాడు దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలా, యూ వాంట్ టు మేక్ ఇట్ గో ఫర్దర్, ఈ క్రాస్ సబ్సిడీస్ చేసుకోండి, ఈ కోర్ మీ జాబ్ నుంచి దీన్ని సపోర్ట్ చేసుకోండి. కానీ ఇది ఎందుకు వదలొద్దంటే, ఒకటి ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్, బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ సాడ్నెస్, ఇన్ టైమ్స్ ఆఫ్ ఛాలెంజ్, రోడ్ బ్లాక్, స్పీడ్ బ్రేకర్, మనకి లైఫ్ అది వేయకుండా ఉండదు. ఖచ్చితంగా. అంటే నేను ఎప్పుడు అంటాను, ఇంగ్లీష్లో చెప్తాను, ఇది బిజినెస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు ఛాలెంజ్ అస్. దాని బిజినెస్ అది. హౌ యూ రైజ్ టు ద ఛాలెంజ్ ఇస్ యువర్ లెర్నింగ్. డెఫినెట్లీ. సో ఆ ఛాలెంజ్ అనేది మనకి ఉండకూడదు, ఎవరికి అయినా ఉండకుండా ఉండదు. అందరికి ఏదో ఉంటుంది, ఏదో ఒక పడటము ఏదో ఉంటుంది. అది అట్లా ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేస్తాం? ఓవర్కమ్ చేసేటప్పుడు ఈ కోతి మైండ్ విల్ వర్క్ అగైన్స్ట్ యు. కరెక్ట్. అప్పుడు ఈ కోర్ స్ట్రెంగ్త్ అనేది మనకు సపోర్ట్ వచ్చేస్తుంది. అది చేతి పట్టుకొని ఇట్ విల్ హెల్ప్ యూ ఓవర్కమ్. సో దట్ ఈస్ వాట్ వెన్ ఐ మెన్షన్ కోర్ స్ట్రెంగ్త్, ఐ థాట్ ఐ మస్ట్ క్లోజ్ ద లూప్ with this. This is what it was, that you have to nourish, nurture, cherish your core strength. పుట్టి ఆర్ట్ మాత్రమే కాదు, ఎనీథింగ్. కోర్ స్ట్రెంగ్త్ ఏదైనా అవ్వచ్చు. ఏదైనా. If you're a wonderful cook, that is your core competence. If you're a wonderful gardener, that's your core competence. సో ఆనంద గారు, ఇన్ని అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా మీరు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం డాన్స్ మీద ఒక శ్రద్ధ, భక్తితో చేసిన దానికి వచ్చిన రిజల్ట్. అంతే కదా. సో అలాంటిది అట్ దిస్ జంక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ వేర్ ఓకే అంతా చూసారు మీరు, అవార్డ్స్ వచ్చాయి. 2007లోనే వచ్చేసింది సంగీత్ నాటక అకాడమీ, అది కూడా వచ్చింది మీకు. దాని తర్వాత ఇన్ని పరిశోధనలు, వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేస్తున్నారు. అయినప్పటికీ నిరంతరం ఒక నిత్య విద్యార్థిలాగా యాజ్ అ స్టూడెంట్ అగైన్ యూ కీప్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, రీలర్నింగ్ అండ్ ట్రైంగ్ టు ప్రెజెంట్ సంథింగ్ న్యూ టు అస్ ఆల్ ద టైమ్. సో వాట్ ఈస్ దట్ థింగ్ దట్ మీకు అస్తమానం ఇవ్వాలి, నేను ఇంకా చేయాలన్న తపన కానీ, ఆకలి కానీ ఇంత ఉంది? వేర్ ఇస్ ఇట్ దట్ యూ వాంట్ టు గో అండ్ వాట్ ఈస్ ఇట్ యూ వాంట్ టు షో టు ద గ్లోబ్? ఎందుకంటే మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళారు, రకరకాల ప్రదర్శనలు ఇచ్చారు, అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఇచ్చినప్పుడు మీరు చూసుంటారు అక్కడ ఎలా ఆర్ట్కి వాళ్ళు ఎంత శ్రద్ధ చూపిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు. సో వాట్ ఈస్ ఇట్, వేర్ డూ యూ థింక్ ఇండియా ఇస్ గోయింగ్ అండ్ వేర్ డూ యూ థింక్ యూ వుడ్ వాంట్ టు సీ ఇట్? మై కాంట్రిబ్యూషన్ అనేది నాది, మనదంతా డ్రాప్ ఇన్ ద ఓషన్ కదా. వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రం. సో ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్. నేను ఒట్టి పర్ఫార్మర్గా కాకుండా టీచర్గా అయ్యి, కొరియోగ్రఫర్ 360 డిగ్రీ వ్యూలో తీసుకుంటున్నాను ఆర్ట్ని. ఒక కుట్టి కహానీ అని ఒక వీడియో ఈ బుక్ చేసిన, పాండమిక్లో డిఫరెంట్ వర్క్షాప్స్ చేసిన, ప్రొడక్షన్స్ చేసిన, ఫెస్టివల్స్ లైక్ రామాయణ కల్పవృక్షం. ఏంటంటే ఒక హోలిస్టిక్గా నాకు ఐ హ్యావ్ ఎ కెపాసిటీ, ఐ థింక్ ఇది చేసే కెపాసిటీ నాకు దేవుడు ఇచ్చాడు. సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఉంది. సో ఉట్టిగా నా గురించి ఆలోచించకుండా నా డాన్స్, నెక్స్ట్ నా ప్రోగ్రామ్ ఏది అనేదే కొంచెం అందరికి ఉంటుంది. అది మాత్రం కాకుండా కొంచెం రిటర్న్కి నేనేం ఇవ్వగలుగుతాను, ఏం చేయగలుగుతాను, నెక్స్ట్ జనరేషన్కి నేనేం చేయగలుగుతాను,
అనేది ఒక తపన. Mm. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని మీరు అడుగుతున్నారు కదా. ఊపిరి ఆపలేం కదా, కాన్ స్టాప్ బ్రీదింగ్. వేర్ ఇస్ ఇట్ యు వాంట్ టు సీ అని అన్నారు. అంటే సీ అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ప్లాన్ లైక్ దట్. ఏదో సంథింగ్ విల్ కీప్ అలైక్. ఫర్ ఇన్స్టెన్స్ ఒక టెక్నాలజీ కొంచెం వచ్చినప్పుడు 2017లో వి డిడ్ దట్ యాప్. అప్పుడే కొత్తగా యాప్ 2012లో యాప్ వచ్చింది. యాప్ స్టార్టెడ్ బికేమ్. ఇప్పుడు నాట్యారంభ అని ఒక భరతనాట్యం లెర్నింగ్ యాప్ చేసాము. నౌ ఇట్స్ మూవ్డ్ ఇన్ టు డిఫరెంట్ స్పేస్. సో ఏదో పుషింగ్ ద బార్, ఎంత వీలవుతే పుష్ ద ఆన్వెలప్. ఎంబ్రేసింగ్ టెక్నాలజీ ఒకటి, గివింగ్ బ్యాక్ టు సొసైటీ. దీస్ ఆర్ మై లార్జర్ game plans of course, and bringing the next generation up, supporting them. ఒక్కటి ఏంటి, ఇంకా ఒక్కటి not yet happened. చాలా ఏళ్ళుగా అది ప్రయత్నం చేస్తున్నా కానీ సెట్ అవ్వలేదు. కళాక్షేత్ర లాగా హైదరాబాద్లో ఒకటి చేయాలని. అది ఎందుకో అది ల్యాండ్ 15 ఏళ్ళగా ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి లీజ్కి. అది ఇప్పటిదాకా రాలేదు. అది వస్తుందో లేదో తెలియదు. సో నేను దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ రియలీ లుకింగ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. వి వాంట్ టు అండి, వి రియలీ వాంటెడ్. అంటే ఖచ్చితంగా అవసరం ఉంది. హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో కళలకి ఏమీ లేదు. ఇప్పుడు మనకి కళాక్షేత్ర చెన్నైలో ఉంది, భారత్ భవన్ భోపాల్లో ఉంది, కేరళలో కళామండలం ఉంది. హైదరాబాద్ ప్రాంగణంలో ఏమీ లేదు. సో నేను అంటే ఉట్టి అందరు క్లాసులు తీస్తున్నారు కాదంటే లేదు. బట్ నేను మీతో మాట్లాడాను కదా, ఇంటగ్రేటింగ్ ఆర్ట్, ఇంటగ్రేటింగ్ స్కూల్స్, అది ఒక డ్రీమ్ నాది. అది డ్రీమ్, అది హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్. ల్యాండ్ రావాలా, ఫండింగ్ రావాలా, ఇట్స్ లాట్ ఆఫ్. సో దాట్ ఈస్ డెఫినెట్లీ అ గోల్ దట్ ఐ హోప్ఫుల్లీ విల్ అచీవ్. ఆమెన్. క్రాస్ ఫింగర్స్, రావాలని తప్పకుండా. థ్యాంక్ యూ. బాగుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ప్రేక్షకులు చెప్దాం అనుకున్నది ఏంటంటే దట్ మీరు చేసిన ఏ కుట్టి కహాని, అది చాలా చాలా పాపులర్. అండ్ చిన్నపిల్లలకి చక్కటి ఈ క్లాసెస్ లాగా స్టోరీ టెల్లింగ్ అనమాట. చక్కటి చిన్న చిన్న కథలు, పిల్లలతోనే చెప్పించిన కథలు, చాలా బాగుంటుంది. యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు వీటిని. దాని లింక్ నేను డెఫినెట్గా ఇందులో పెడతాను. అది చాలా మంచి ప్రయత్నం అండి. అంత ఓపిక్గా పిల్లలతో చేయించడం, ప్రజెంట్ చేయడం కూడా. పాండమిక్ లో అయింది ఇది. పాండమిక్ టైంలో పిల్లలు, నాకేంటంటే డాన్సర్స్ అందరూ వాళ్ళ క్లాసెస్ ఎవ్రీవన్ ఆన్లైన్ వెళ్ళిపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, అందరు నడుస్తుంది. పిల్లలు మాత్రం బోర్ పడుతుంది. స్కూల్ లేదు, గేమ్స్ లేదు, ఆ రూమ్ లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఏదైనా పిల్లలకి ఏదైనా చేద్దామని ఐ స్టార్టెడ్ అనమాట. సో అప్పుడు మన్ కీ బాత్ సెప్టెంబర్లో బిఎం గారు ఏదో కహానీ గురించి ఏదో చెప్పారు. అప్పుడు ఒక ట్రిగర్ అయింది అనమాట, అరే మనం కూడా ఏదైనా చేద్దాము కహానీస్ గురించి అని. 6 to 13 పిల్లలకి రీచ్ అవుట్ అయ్యాను. రీచ్ అవుట్ అయ్యి అక్కడ ఎవరికి విచ్ ఫ్రెండ్స్ చైల్డ్ హ్యాడ్ గ్రాండ్ చైల్డ్ అట్లా అట్లా రీచ్ అవుట్ అయ్యి నాకు 5 నిమిషాల టైం, 3 to 5 minutes టైం, మీ పాపతో ఏదో ఒక ఇండిక్ స్టోరీ చెప్పించండి. డోంట్ టెల్ మీ స్టోరీస్ విచ్ ఆర్ ఆన్ యూట్యూబ్. మీకు తెలిసిన ఇండిక్ స్టోరీ ఒకటి చెప్పండి. మీ ఏ భాషలో చెప్పినా నేను సబ్ టైటిల్ వేస్తా. కానీ ఈ చెప్పేదేమో ఒక ఆర్ట్ ప్రిజంతో చెప్పండి, మ్యూజిక్తో చెప్పండి, డాన్స్తో చెప్పండి, థియేటర్తో చెప్పండి, పెయింటింగ్తో చెప్పండి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇట్లా కెమెరా అంటే ఇంట్లోనే కదా కెమెరా మనం వచ్చినాయి. దెన్ దాన్ని ఉట్టిగా అట్లా పెడితే దట్ వోంట్ వర్క్, బోర్ అయిపోతుంది. సో ఐ ఫండెడ్ అ వండర్ఫుల్ యంగ్ రైజింగ్ యానిమేటర్ గుంజన్ నష్టపుత్ర. He did wonderful animation. వీళ్ళు పిల్లలు చెప్పేటప్పుడు the whole screen had a lot of animation, video design. అవన్నీ పెట్టేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ వెంట. అప్పుడు ఏం చేశానంటే ఎవ్రీ డే మార్నింగ్ 8 AM 1 వీడియో విల్ గో అవుట్. సో దానికి ఒక హైప్, ఒక థీమ్ సాంగ్, కొట్టి 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 కహానీ కొట్టే చిన్న కొట్టి, పిల్లలతోనే పాడించా. became very, so what I'm trying to say is we did a whole packaging, just not the video, we did a whole packaging, and then every day 8 o'clock it will go, it went overseas, and then Doordarshan then ఏదో 5-10 వస్తుంది అనుకున్నా, 55 వచ్చినాయి వీడియోస్. అండ్ ఇండియా, UK, US, Singapore, Malaysia, and everyone started hooking onto it. Then Doordarshan presented it on their prime time in 21 April, May. It was so good. They said morning, evening.
Of course, they did it. I mean, they offered to present it, which I sent to them. Then in 23, then ఇదంతా యూట్యూబ్ లో పెట్టేశారు. అసలు ఇది అన్ని కలిపి అందరు 55 వీడియోలు ఎవరు చూస్తారు, దీని ఒక వీడియో ఈ బుక్ చేద్దామని ఐ మేడ్ ఇట్ ఇంటూ వీడియో ఎనేబుల్డ్ ఈ బుక్. సో దట్స్ అన్ ఈ బుక్ విత్ ఆల్ 55 వీడియోస్ ప్లస్ డిడ్ యూ నో. ఇప్పుడు క్వశ్చన్ లాగా సో లిటిల్ ఎక్స్ట్రా బుక్ ఫార్మాట్ లో చేశాను కాబట్టి దట్ టుక్ ఆల్మోస్ట్ 2 years because మాకు టెక్నాలజీ వాజ్ నాట్ ready then. I'm always ahead of technology. So I waited for the technology to come, for the publisher to understand what I was doing. అది చేసి sometime in April of 23 రిలీజ్ చేసాం. ఇది ఆన్లైన్ అమెజాన్లో ఉంది ఇప్పుడు. అది చూసి పిఎం గారు స్పోక్ అబౌట్ ఇట్ ఇన్ హిస్ మన్ కీ బాత్ రేడియోలో వస్తుంది June 2023. అప్పుడు ఇది చాలా బాగుంది అని చెప్పి మాట్లాడారు. బాగుంది, వెరీ నైస్. మీరు ఎప్పుడు నిరంతరం రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ అస్ ఆల్వేస్ సంథింగ్ న్యూ అండి. అండ్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది మీ ఆనంద గారితో కలవడం. చాలా సంతోషం అండి మీరు ఇక్కడికి వచ్చారు అండ్ మీ మన్ కీ బాత్ చెప్పారు అనిపిస్తుంది నవరస ద్వారా. ఎస్, నవరస. అచ్చా, ఎట్లాంటి నవరస చెప్దాం? మన రామాయణ కల్పవృక్షంలో భరతనాట్యం ఏమైనా ఉండబోతుందా? ఉందండి, భరతనాట్యం. మా స్టూడెంట్స్ ఆర్ డాన్సింగ్. ఫస్ట్ డే మా స్టూడెంట్స్ ఆర్ డాన్సింగ్, తక్కువేమి మనకు చిన్న బిట్ ఇన్వకేషన్. సెకండ్ డే కళాక్షేత్ర శబరి మోక్షం, అగైన్ భరతనాట్యం. థర్డ్ డే మణిపురి ఫ్రమ్ ఆఫ్ కోర్స్ ప్లస్ హరికథ అండ్ మ్యూజిక్. సో నవరస ఒకసారి మాకు చూపిస్తారు. నవరస అనేది 9 ఎమోషన్స్: శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతశ్చ, రసాపూర్వై, వృధాహృత అని నాట్యశాస్త్రంలో ఉందన్నమాట. అయితే నేను ఒక ప్రొడక్షన్ చేశాను. శృంగారంతో స్టార్ట్ చేయలేదు, నేను రౌద్రంతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే రౌద్రమే కదా ఫస్ట్ వస్తుంది అందరికీ. డ్రైవర్ ఎవరైనా ముందు వెళ్ళిపోతే అంటావు. సో దాని నుంచి స్టార్ట్ చేసాం. సో ఐ విల్ లింక్ ఇట్ టు మై స్టోరీ. ఐ వాజ్ యాంగ్రీ, ఎంత కోపం వచ్చిందో ఆన్సర్ అని తెలిసిన వెంటనే. రౌద్రం, దెన్ చాలా భయం కూడా అయింది. తర్వాత మెడిసిన్స్ అంతా చూసి, డాక్టర్స్ వాళ్ళ సపోర్ట్ చూసి, అద్భుతం, వావ్, ఇది అవుతుందా, సెట్ అవుతుందా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ మందులు సైడ్ ఎఫెక్ట్ ఉందే, అబ్బా బీభత్సం. కానీ మా హస్బెండ్స్ సపోర్ట్ వీరం ఇచ్చింది నాకు. అంతే ఉండిందా, బాగా ఏడ్చా. కరుణ, కంపాషన్ వాజ్ గివెన్ బై ఫ్యామిలీ. నవ్వాను కూడా. హెయిర్ అంతా పోయినప్పుడు అందరు నన్ను బాల్డ్ బ్యూటీ అని ఒక నెట్లో వేశారు. ఎంత నవ్వాను. హాస్య, శృంగార, లవ్ ఫర్ ఫ్యామిలీ, హస్బెండ్, అండ్ దెన్ నౌ ఐఎమ్ ఎట్ పీస్. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీ స్టోరీని ఎంత బాగా చెప్తారో. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ చాలా డివైన్ గా అనిపిస్తుంది నాకు ఇవాళ మీతో ఇలా కూర్చోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ డోంట్ నో ద లాస్ట్ పార్ట్. మొన్న 2022లో సడన్ గా హాస్పిటల్కి వెళ్ళి 4 స్టెంట్లు కూడా వేసుకున్నాను. అవునా? అప్పుడు కూడా తర్వాత డాన్స్ చేస్తున్నాను. అది అదే ఇది ఇదే. ठीक है, चलता है. Live it well. Yeah, live it well. Thank you so much. మీ పేరులో ఉన్న ఆనందం కూడా ఇవాళ మాతో పంచారండి. ఇలాగే చాలా ఆనందంగా ఉంటూ మాకు మరిన్ని డాన్స్ ఫామ్స్ని కానీ ఆ డాన్స్ని రకరకాల విధంగా నెక్స్ట్ జనరేషన్కి అందించడం కానీ చేస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని, మీ ఫాలోవర్స్ అందరినీ, ప్రేక్షకులందరినీ చాలా చాలా గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీరు రండి తప్పకుండా రామాయణ కల్పవృక్షం ఈ వీకెండ్. ప్లీజ్ కమ్. నమస్తే. థ్యాంక్ యూ.